సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఒక 15 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు పెట్టి కష్టపడి ఆ కాలేజ్, ఈ కాలేజ్, టాప్ కాలేజ్, తోప్ కాలేజ్ అని చెప్పి కాలేజీలో వేస్తారు తీసుకెళ్ళి. 20,000 మంది లైన్లో నిలబడి ఉంటే అసలు జాబ్లో వెళ్ళినప్పుడు ఇంత చదువులు ఎందుకు? స్కిల్ లేదు స్టూడెంట్స్లో, ఆర్ యునో దే ఆర్ నాట్ గుడ్ ఎనఫ్. అండ్ అగైన్ ఇక్కడ స్టూడెంట్స్ని అనడం కాదు, కాలేజ్ కూడా అట్లానే ఉన్నాయి, కరికులం కూడా అట్లానే ఉంది. ఇప్పుడు అతను థర్డ్ ఇయర్కి వచ్చేంత వరకు అతనికి అసలు రెజ్యూమే అంటే ఎట్లా బిల్డ్ చేసుకోవాలి ఏంటి తెలియదు, ప్రాజెక్ట్స్ ఏమి ఉండాలో తెలియదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏమైనా క్వశ్చన్ చేయొచ్చు అంటారా ఇక్కడ? అంటే పాత చింతకాయ పచ్చడిలాగా అదే మోడ్లో కంటిన్యూ చేయడం వల్ల కొత్త స్కిల్స్ లేవు. అంటే నాకు తెలియదు మరి ఏ లెవెల్లో ఇన్వాల్వ్ అవుతుందో. చాలా మంది ఉంటారు, లైక్ చాలా మంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళు వీళ్ళు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, కానీ ఏది అవ్వలేదు మరి. అందుకే ఇప్పుడు మీరు చూస్తే న్యూ ఏజ్ స్కూల్స్ అని వచ్చాయి. ఇప్పుడు ఈ న్యూటన్, స్కేలర్, NIIT నెక్స్ట్ వీళ్ళు వచ్చాయి కొన్ని. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఇయర్ నుంచి ఈ కోడింగ్ అది ఇది స్టార్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే బీటెక్, మీరు బీటెక్ డిగ్రీ ఇచ్చారనుకోండి, బీటెక్ డిగ్రీ ఇస్తే లైక్ స్టాటిక్ సిలబస్ ఉంటుంది. బట్ కంటెంట్ క్రియేషన్ చాలా మందికి ప్లస్ పాయింట్ అయినట్టుంది కదా. ఈ కంటెంట్ క్రియేషన్ వల్ల పర్సనల్గా బిజినెస్ బిల్డ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబర్స్లో. సో అదొక ప్లస్ పాయింటే. ఇప్పుడు అదే ఇప్పుడు పాయింట్ ఏమైనా అందరూ దీన్ని కమర్షియలైజ్ చేసేస్తున్నారు. కంటెంట్ క్రియేషన్ ఎంత చేసా, ఇది 50 lakhs 1 crore, అది మీరు అట్లా ఉండదు. అంటే ఇప్పుడు నువ్వు మనీ, AI ఈస్ రీప్లేసింగ్ ఎవ్రీ జాబ్. AI చాలా మంది సాఫ్ట్వేర్ జాబ్స్ అన్ని పోయేలా చేస్తుంది. దేర్ ఇస్ దిస్ థింగ్, అది మిస్కన్సెప్షనా లేకపోతే ఇస్ ఇట్ ట్రూ ఆర్ వాట్? ఇట్స్ కైండ్ ఆఫ్ బోత్. అంటే యాక్చువల్లీ ఇంతకుముందు కూడా కొన్ని వచ్చే షాపిఫై అని, వర్డ్ ప్రెస్ అని వచ్చే. షాపిఫైలో కూడా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అట్లా కొంచెం బిల్డ్ చేసేది. షాపిఫైలో ఈజీగా బిల్డ్ చేయొచ్చు, లైక్ అంత కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా యూ కెన్ బిల్డ్ వెబ్సైట్స్ ఇన్ షాపిఫై. బట్ దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఏంట్రా అంటే, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసికల్లీ ఒక సినిమాలో వచ్చినట్టు మీరు చెఫ్ అవుదాం అనుకుని చెఫ్ అయిపోయారా? అదేంటి మీరు ఇప్పుడు మెడిసినో లేకపోతే ఇంజనీరింగో చేసి తర్వాత కదా చెఫ్ అవ్వాలి అన్నట్టు IITలు, ఆ జాబ్లు, ఈ జాబ్లు, వాటన్నిటి కోసం 20,000, 30,000, 20 లక్షల దాకా చదువు కోసం ఖర్చు పెట్టి 20,000 జాబ్ కోసం నానా తంటాలు పడుతున్నాం ఇప్పుడైతే ఈ జనరేషన్ చూస్తే. మరి ఇప్పటికీ ఆల్రెడీ IIT చేసి ఇప్పటికీ ఆయన ఏజ్కి ఓయమ్మ ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తూ, ఎంతోమందికి క్లాసెస్ చెప్తూ, ఎంతోమందిని ఒక విధంగా మూవ్ చేసి పేరెంట్స్ కూడా మా పిల్లలకి మీ వీడియోస్ చూపిస్తామండి అని అంత ఇన్స్పైర్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. హీ ఈస్ నన్ అదర్ దాన్ హర్ష గారు ఫ్రమ్ హర్ష వర్స్ ఉన్నారు నాతో పాటు. సో చాలా ముచ్చట్లు అయితే చెప్పేద్దాం, అడిగేద్దాం కూడా. ఓకే, హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్ గుడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. అండ్ మల్టిపుల్ టైమ్స్ అనుకున్నాం, బట్ లక్కీలీ యూనో ఫైనల్లీ కుదిరింది. సో ఎనీవన్, దిస్ ఇస్ మై ఫస్ట్ పాడ్కాస్ట్ ఆర్ ఇంటర్వ్యూ టైప్స్. లెట్స్ సీ హౌ దిస్ గోస్. ఓకే, సో వర్స్ అంటే ఇప్పుడు ఏదో కల్కి యూనివర్స్ లాగా ఇదేమన్నా మీకు ఒక యూనివర్స్ అట్లా ఏమైనా క్రియేట్ చేద్దాం అంటే? యాక్చువల్లీ ఎవరికి తెలియదు, ఫస్ట్ నేమ్ వచ్చేసి కీప్ ఇట్ డోప్ అని ఉండేది. ఓకే, సో నేను ఛానల్ స్టార్ట్ చేసిన పర్పస్ ఏంటంటే, చాలా మంది తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు IITలో, కానీ చెప్పరు. మా కాలేజ్లో కూడా ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు ఎవరు ఇలా స్టార్ట్ చేయడం అది ఉండదు, సిగ్గు లేదా మనకి తెలిసింది మనంతా ఫస్ట్ నుంచి యూనో ఇక్కడ అది కానీ నార్త్ వాళ్ళు అలా ఉంటారు, వాళ్ళు కొంచెం మోర్ ఓపెన్, మోర్ ఎక్స్ట్రావర్టెడ్ అలా ఉంటారు. సో అన్ని ఛానల్స్ అన్ని వాళ్ళే ఉండేవి. అరే మనం IIT నుంచి వచ్చాం, యూనో ఆల్మోస్ట్ 4th yearలో ఉన్నప్పటికీ నాకు అరే ఎవరు ఎందుకు మంచి కంటెంట్ పెట్టట్లేదు తెలుగులో, అట్లీస్ట్ ఎడ్టెక్ స్పేస్లో. అంటే ఐ పర్సనల్లీ ఫీల్ స్టిల్ ఇది కాంట్రవర్షియల్ అవ్వచ్చు, బట్ ఐ ఫీల్ తెలుగు స్పేస్లో యూనో క్వాలిటీ కంటెంట్ అంత ఉండదు, మరి పెట్టట్లేదు అని స్టిల్ ఐ ఫీల్ ఇంకా చాలా గ్యాప్ ఉంది. ఎందుకంటే చాలా వరకు ఏం చేస్తున్నా ప్రాంక్లు అవి ఇవి, దానికి అంటే ఇట్స్ ఓకే ఎంటర్టైన్మెంట్ సెక్టర్ ఉండాలి, బట్ దాంతోపాటు ఎడ్టెక్ సైడ్ కానీ ఇటు కానీ మంచిగా ఉంటే బాగుంటుంది. సరే మనం ట్రై చేద్దాం అని చెప్పి ఐ స్టార్టెడ్. సో అప్పుడు నేనేం పెట్టానంటే కీప్ ఇట్ డోప్ అని పెట్టా. అండ్ డోప్ అంటే ఇట్స్ లైక్ మంచి యూనో నైస్ స్టఫ్, గుడ్ స్టఫ్ అన్నట్లు. సో సరే అలా మన కంటెంట్ కూడా ఉండాలి, అట్లీస్ట్ పేరు అలా పెడితే మనం ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదో అట్లా ట్రై చేసా. తర్వాత ఈవెన్చువల్లీ 6 months బాగా కష్టపడితే అది ఇది అయింది, నా IIT వీడియో వైరల్ అయింది. అప్పటి వరకు 6 months వరకు 500 subscribers వచ్చారు. ఇంకా ఐ వాజ్ లైక్ అరే ఇది వర్కౌట్ అయ్యేలా లేదు, ఇవన్నీ మనకి సెట్ అయ్యేలా లేవు అని చెప్పి ఇంకొక వీడియో పెట్టి ఆపేద్దాం అని చెప్పి కొంచెం రీసెర్చ్ చేసి ఏ వీడియోస్ వైరల్ అవుతాయి, ఏమవుతాయని చూస్తే
ఈ ఐఐటి స్టోరీ వీడియోస్కి ఎక్కువ ఉంది. అందులో సగం మంది ఐఐటికి కూడా వెళ్ళా, బట్ స్టిల్ వాళ్ళు పెట్టారు నా ఐఐటి జేఈ స్టోరీ అండ్ జస్ట్ వాళ్ళు ప్రిపేర్ అయింది పెట్టారు. అరే మనం ఐఐటికి వెళ్ళాం, ఫస్ట్ అటెంప్ట్ ప్రైజ్ మంచి వచ్చింది, అంతా అయిపోయింది, జాబ్ కూడా వచ్చింది అప్పుడు నా జొమాటోలో. సో అంతా అయిపోయింది కదా, సరే ఇది ఒకటి చేసి ట్రై చేద్దాం లక్ అని చెప్పి పెడితే అది నెక్స్ట్ 6 days వైరల్ అయిపోయింది. నెక్స్ట్ 6 days లో 500 వచ్చారు. సో ఇట్స్ లైక్ ఫస్ట్ 6 months కష్టపడిన దానికి ఇట్ ఆల్ పెయిడ్ ఆఫ్ అండ్ నెక్స్ట్ 6 days లో 1000 subscribers అయిపోయారు. అప్పుడు దెన్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్, దే స్టార్టెడ్ కమెంటింగ్, అన్న ఛానల్ నీ పేరు మీద ఉంటే బాగుంటుంది, కీప్ ఇట్ డోప్ అంటే అర్థం కావట్లేదు ఎవరికి, ఇది ఇంగ్లీష్ ఛానల్ అనుకుంటున్నారు. అవును కదా సరే అని చెప్పి హర్షతో ఏం పెట్టాలి, ఈ టాక్స్ స్పీక్స్ ఇంకే నేను అడిగా, ఆడియన్స్ కూడా అడిగి కొంతమంది చెప్పారు. బట్ దెన్ ఐ థాట్ వర్స్ అని ఎవరు చెప్పలేదు. బట్ ఐ ఫెల్ట్ లైక్ మల్టీవర్స్ అంటే ఏంటి అంటే లైక్ ఇట్ విల్ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. సో ఐ వాంట్ టు ఇంక్లూడ్ ఎవ్రీథింగ్ ఇన్ మై ఛానల్ దట్ ఐ ఆమ్ లెర్నింగ్ అండ్ గోయింగ్ త్రూ. అంటే ఏదో ఇప్పుడు ఐఐటి గురించి కాకుండా, ఇప్పుడు బీటెక్ గురించి కాకుండా, ఇట్ క్యాన్ బి అబౌట్ ఎనీథింగ్. నేను ఏదైనా నాలో నేర్చుకుంటే ఐ వాంట్ టు షేర్ దట్ మేబీ అట్లా. సో మాస్టర్స్ గురించి చెప్పాలని ఉండేది, ఎంబీఏ గురించి చెప్పాలని ఉండేది, అప్ స్కిల్లింగ్ గురించి. సో అన్ని టాపిక్స్ కవర్ చేస్తాం కదా. సో అట్లా వర్స్ మల్టీవర్స్లో వర్స్ లాగా హర్ష వర్స్ అంటే మై మల్టీవర్స్ లాగా అట్లా వచ్చింది. వై ఎడ్యుకేషన్ అంటే why do you want to educate people? అంటే ఫస్ట్లీ ఐ బిలీవ్ నువ్వు ఏదైనా స్టార్ట్ చేస్తాను ఏదైనా నీ స్ట్రాంగ్ జోన్లో నువ్వు గేమ్ ఆడాలి. ఇప్పుడు ఐ బీన్ టు ఐఐటి, ఐ స్టడీడ్ ఫర్ 3 years అండ్ ఐ ఓకే అబౌవ్ యావరేజ్ స్టూడెంట్. సో మంచి జాబ్ వచ్చింది, అంతా అయిపోయింది. సో ఆల్రెడీ దట్ ఈస్ మై నీష్ ఇంకా. సో ఐ డిడ్ దట్, సో ఐ నో దట్. అండ్ దాంట్లో గ్యాప్ ఉంది, సో ఐ టుక్ ఏ ఛాన్స్. సో ఇప్పుడు నాకు అది వచ్చింది, అందులో స్పేస్ ఉంది, గ్యాప్ ఉంది అన్నప్పుడు అది కాకుండా నేను ఇప్పుడు యాక్టర్ అవుతా లేదా సినిమాల మీద తీస్తా, షార్ట్ ఫిల్మ్స్ తీస్తా అంటే ఆబ్వియస్లీ అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఐ డోంట్ నో దట్. నాకు నేర్చుకోవడానికి 2 years పట్టింది. సో ఇఫ్ ఐఎమ్ ఆల్రెడీ కైండ్ ఆఫ్ నో వాట్స్ హ్యాపెనింగ్, సో వై నాట్ స్టార్ట్ ఆన్ దట్ అని అంతే. సో మీరు చేసే వీడియోస్ని బట్టి నాకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఒక 15 లక్షలు 10 లక్షలు 20 లక్షలు పెట్టి కష్టపడి ఆ కాలేజ్ ఈ కాలేజ్ టాప్ కాలేజ్ తోప్ కాలేజ్ అని చెప్పి కాలేజీలో వేస్తారు తీసుకెళ్ళి. అదంతా అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ రావు, సెలెక్షన్ అవ్వరు. జాబ్ కోసం 20,000 జాబ్ కోసం 20,000 మంది లైన్లో నిలబడి ఉంటే అసలు జాబ్లే లేనప్పుడు ఇంత చదువులు ఎందుకు? గుడ్ క్వశ్చన్. జాబ్లే లేవు కాదు, జాబ్లు ఉన్నాయి యాక్చువల్లీ, బాగానే ఉన్నాయి. స్కిల్ లేదు స్టూడెంట్స్లో, ఆర్ దే ఆర్ నాట్ గుడ్ ఎనఫ్. అండ్ అగైన్ ఇక్కడ స్టూడెంట్స్ని అనడం కాదు, కాలేజ్ కూడా అట్లానే ఉన్నాయి, కరికులం కూడా అట్లానే ఉంది. ఇప్పుడు అతను 3rd yearకి వచ్చేంత వరకు అతనికి అసలు రెజ్యూమే అంటే ఎట్లా బిల్డ్ చేసుకోవాలి ఏంటి తెలియదు, ప్రాజెక్ట్స్ ఏమి ఉండాలో తెలియదు. కంపెనీస్ వచ్చే ముందు మనోడు తెలుస్తుంది ఒక రెజ్యూమే అనేది ఒకటి ఉండాలి, పోర్ట్ఫోలియో అనేది ఒకటి ఉండాలని అప్పుడు తెలుస్తుంది. అప్పటికప్పుడు ఏదో పెట్టడానికి ట్రై చేస్తాడు, అప్పటికప్పుడు ఏదో నేర్చుకోవడానికి ట్రై చేస్తాడు, అండ్ జస్ట్ రెజ్యూమేలో పెట్టడం కోసం, ఎందుకు ఇంటర్న్షిప్ వస్తుందని. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి అతనికి ఒక ఐడియా ఉన్నా లేదా అట్లా ఉన్నా కానీ హీ విల్ డూ డిఫరెంట్ కదా. అట్లా చెప్పే వాళ్ళు ఉండరు. సీనియర్స్ ఉన్నా కానీ లేదా ఆరాజ బంక్ కొడదాం లేదా అది కొడదాం లేదా ఇంకా వేరే బ్యాడ్ హ్యాబిట్స్ అది ఇది అవుతాం. సో పాయింట్ బీయింగ్ అంటే అగైన్ ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ స్టూడెంట్స్ ఫాల్ట్ కాదు, కంప్లీట్లీ కాలేజ్ ఫాల్ట్ అని. ఐ థింక్ అంటే నువ్వు ఏ కాలేజ్లో జాయిన్ అయినా ఇఫ్ యూ హ్యావ్ దట్ మైండ్ సెట్, అరే మనం గ్రో అవుదాం, మనం నేర్చుకుందాం అనుకుంటే ఈ ఫోన్ ఉంది, ఫోన్లోనే మిలియన్స్ ఆఫ్ రిసోర్స్ ఉన్నాయి. అంటే ఐ మీన్ ఇలా ఒక టాపిక్ కొడితే అలా ఫ్రీ రిసోర్స్ వస్తాయి. సో నేర్చుకోవాలి అనుకుంటే బట్ యూట్యూబ్లో అంత, ఎందుకంటే మేము ఐఐటీలో ఉన్నాం, మేము క్లాసులకి వెళ్ళి పడుకునే వాళ్ళం. నేను నమ్మలేదు నాకు తెలియదు కానీ వెళ్ళి మొత్తం పడుకునే వాళ్ళం, గేమ్స్ ఆడేవాళ్ళం అంతా. ఇది వన్ డే ఉందనగా యూట్యూబ్ ఓపెన్ చేసేవాళ్ళం. ఇప్పుడు మీరు ఓపెన్ చేసి నేను ఓపెన్ చేసి అదే సేమ్ యూట్యూబ్, సేమ్ అయ్యే క్లాసులు చూస్తాం. గేట్స్ మ్యాచెస్ అని ఉంటాయి, ఇవి ఉంటాయి, ఏవైతే అక్కడ టీచర్స్ చెప్తున్నారో అవి వినకుండా వన్ డే బ్యాటింగ్ చేసేవాళ్ళం సేమ్. బట్ వీ యూస్ టు డూ దట్, అంటే వీ కుడ్ డూ దట్ వన్ డే. చాలా మంది ఇప్పుడు అదే చేస్తారు. పాయింట్ బీయింగ్ ఇప్పుడు ఐఐటీస్ ఎన్ఐటీస్ ఇవి తీసుకున్నా మోస్ట్లీ చాలా అబౌట్ నెట్వర్కింగ్ అండ్ ద కంపెనీస్ దే కెన్ గెట్, ద కాలేజ్ దే కెన్ అక్కడ వస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద కాలేజ్లో రావట్లేదు. ఇప్పుడు దాని వాళ్ళని చేయొచ్చు, ఆఫ్ క్యాంపస్ ట్రై చేయొచ్చు. ఇప్పుడు మాదో స్టార్ట్అప్ ఉంది, అందులో 3-4 ఇంటర్న్స్ ఉన్నారు. నాకు వాళ్ళు ఏ కాలేజో తెలియదు, వాళ్ళ CGPA ఎంతో తెలియదు, వాళ్ళకి స్కిల్ ఉందా, వాడు చేయగల పని అని తీసుకున్నాం మేము. అంటే అసైన్మెంట్ ఇచ్చాం, చేశాడు, తీసుకున్నాం. నాకు లిటరలీ వాడి అంటే అతని పేరు, అతను ఏం చేయగలడు తప్ప అతని కాలేజ్ అంటే ఏది, ఐ థింక్ అతను బీటెక్ కూడా కాదు, MSc చేస్తున్నట్టున్నాడు, లైక్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ మాస్టర్స్. సో ఇంకో అతని స్టూడెంట్ని మేము హ్యాకథాన్కి వెళ్ళాం. హ్యాకథాన్కి వెళ్ళి అక్కడ ఒక్కతను, అంటే బేసికల్ హ్యాకథాన్ అంటే వేరే పార్టిసిపెంట్ 2-3 మెంబర్స్ టీమ్స్ ఉంటారు, ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేస్తారు, ఏదైనా వచ్చు. అది స్టూడెంట్స్కి ప్రాక్టీస్ లాగా. సో అలా వెళ్తే ఒక ఈవెంట్ కాలేజ్ గెస్ట్గా పిలిచారు, వెళ్ళాం. అందరూ మల్టిపుల్ టీమ్స్లో ఉంటే ఇతను ఒక్కడు మాత్రం ఒక్కడే కూర్చొని హెడ్ ఫోన్స్ పెట్టుకుని కోడింగ్ చేసేస్తున్నాడు. సో మొత్తం వన్ డే అనమాట, అంటే నైట్ అంతా ఉంటుంది. లైక్ ఇవాళ స్టార్ట్ అయితే 9కి, రేపు 9 వరకు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి వాళ్ళు, అంటే ఏదైనా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్. సో అతనే చేస్తున్నాడని చెప్పి అతను వెళ్ళి మాట్లాడి అంతా అతను నచ్చింది అది, సో అతను హైర్ చేసుకున్నాం. సో ఇట్లా అంటే అగైన్ దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ అంతే. సో మై పాయింట్ బీయింగ్ ఆల్ ఆఫ్ దిస్, ఆబ్వియస్లీ జాబ్స్ కొంచెం తగ్గుతున్నాయి, బట్ అట్లానే ఒక చోట పోతే ఇంకో చోట క్రియేట్ అవుతాయి కదా. సో యూ నీడ్ టు ఫిగర్ అవుట్, అరే ఇప్పుడు ఏంటి ఏం అవసరం మార్కెట్లో. ఇప్పుడు పాయింట్ ఏం వస్తుంది, నా దగ్గర చాలా మంది వస్తారు కదా, వచ్చి అన్న ఒకతను వచ్చి పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోమన్నాడు, 6 months దాని మీద పెట్టా, ఇంకో వచ్చి జావా అంటాడు. అంటే అందరూ ఒక్కొక్కసారి ఒక్కొక్కరి గైడెన్స్ తీసేసుకుని కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇప్పుడు మీరు యాంకర్,
సో మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు, అరే ఉన్నాయి అంటే ఇఫ్ యూ హ్యావ్ దిస్ స్కిల్స్ నీ ఇక్కడ జాబ్. సో అదే పాయింట్, అంటే ఎందులోనైనా పైథాన్ కోడింగ్ అయినా నాన్ కోడింగ్ అయినా పైథాన్ డెవలపర్ ఏదైనా దేర్ ఆర్ జాబ్స్ ఇఫ్ యూ ఆర్ స్కిల్డ్ ఎనఫ్. అంటే ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎనఫ్ దేర్ ఆర్ డెఫినెట్లీ జాబ్స్. బట్ ఆ గుడ్ ఎనఫ్ ఎలా అవ్వాలన్నది స్టూడెంట్స్ నీడ్ టు ఫిగర్ అవుట్. అంటే అది కాలేజా లేకపోతే ఎడ్యుకేషనా, వాళ్ళు ఇచ్చే కరికులమా ఏంటి? కరికులం ఐ వుడ్ సే అంటే ఇట్ విల్ ఓన్లీ టేక్ యూ సమ్ వాట్ ఫర్, బట్ వీ నీడ్ టు బి అవేర్ దట్ అరే కంపెనీస్కి ఇప్పుడు ఏం కావాలి, అంటే ఎలాంటి పడుతుంది, డిఎస్ఏ అని ఉంటుంది, అది వాళ్ళకి తెలుసు. టు బి హానెస్ట్ చాలా మంది స్టూడెంట్స్ తెలుసు, వాళ్ళు ఫాలో అవుతారు అది ఇది అంతా. బట్ వాళ్ళు అది ప్రాక్టీస్ చేయరు, వాళ్ళు అది కంప్లీట్లీ చేయరు, ఒక 10 ప్రాబ్లమ్స్ చేసి వదిలేస్తారు. సో నన్ను అడిగితే చాలా మందికి ఏం చేయాలో తెలుసు, బట్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు డూ దట్ హార్డ్ వర్క్. మీరు ఎవరిని అడిగినా ఎవరైతే ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్నారో జాబ్స్ ఉన్నాయని అంటారు. ఇంకా ఇన్ఫాక్ట్ చాలా వేకెన్సీస్ అవి ఉన్నాయి, ఇంకా కొంతమంది ఫైర్ అవుతున్నారు, కొంతమంది హైర్ అవుతున్నారు. సో కాకపోతే ఏంటంటే ఇంతకు ముందు లాగా అసలు ఓపెన్ గా పెట్టడం కానీ అన్న అప్లికేషన్స్ వాళ్ళు తీసుకోవట్లేదు. ఇంటర్నల్ హైరింగ్స్ ఎక్కువ అవడం, రిఫరల్స్ ద్వారా హైర్ అవడం, లేదా ఆల్రెడీ మంచి స్కిల్ ఉన్న వాళ్ళని వేరే వాళ్ళు వచ్చి హైర్ చేసి, అంటే వాళ్ళకి రిక్వెస్ట్ ఎవరైతే పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ చేసుకున్నారో పబ్లిక్ లో బిల్డ్ చేసుకున్నారో, సో అట్లాంటి ఆపర్చునిటీస్ ఎక్కువ అవుతున్నాయి. సో ఇన్ అవే అంటే మీరు అడిగిన క్వశ్చన్ అగైన్ 10 lakhs అంతా ఇంత పెట్టి వెళ్ళాలా అంటే అగైన్ ఇంజనీరింగ్కి వెళ్ళి లైక్ దెర్ విల్ బి సో మెనీ పీపుల్ ఇంజనీరింగ్ తప్ప అన్ని చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ 4 years నువ్వు ఎలా యూస్ చేసుకుంటున్నావు, నువ్వు if you could find some meaning or some purpose to your life and follow that and find right people, then I would say it is worth it. ఓకే. అండ్ ఇంకొకటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమైనా క్వశ్చన్ చేయొచ్చు అంటారా ఇక్కడ? అంటే పాత చింతకాయ పచ్చడిలాగా అదే మోడ్లో కంటిన్యూ చేయడం వల్ల కొత్త స్కిల్స్ లేవు. మీరు అన్నట్టు 3rd year వచ్చే వరకు రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవడం రావట్లేదంటే మిస్టేక్ అక్కడ కూడా ఉన్నట్టే. మిస్టేక్ అక్కడ కూడా ఉంది. సో దీనికి వన్ సొల్యూషన్ ఇప్పుడు ఐ థింక్ మార్చాలి అంటే నాకు తెలియదు మరి ఏ లెవెల్లో ఇన్వాల్వ్ అవుతుందో. చాలా మంది ఉంటారు, లైక్ చాలా మంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళు ఇలా అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, కానీ ఏది అవ్వలేదు మరి. అందుకే ఇప్పుడు మీరు చూస్తే న్యూ ఏజ్ స్కూల్స్ అని వచ్చాయి. అగైన్ ఇది దాని ప్రమోషన్ కాదు, మళ్ళీ దాని ప్రమోషన్ అనుకుంటారేమో. ఐమ్ జస్ట్ సేయింగ్ అంటే ఇది వన్ ఆఫ్ ద కేస్ స్టడీ అంతే. సో వాళ్ళని ఇప్పుడు ఈ న్యూటన్, స్కేలర్, NIIT నెక్స్ట్ ఇలా వచ్చాయి కొన్ని. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఇయర్ నుంచి ఈ కోడింగ్ అది ఇది స్టార్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు బీటెక్ డిగ్రీ ఇచ్చారనుకోండి, బీటెక్ డిగ్రీ ఇస్తే లైక్ స్టాటిక్ సిలబస్ ఉంటుంది. అంటే 60% ఆఫ్ ద సిలబస్ మాత్రం మీ కంట్రోల్లో ఉంటుంది. మీ కాలేజ్ ఇప్పుడు మీరు కాలేజ్ పెట్టారంటే బీటెక్ డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తున్నారంటే 60% ఆఫ్ ద ఇట్స్ ఫిక్స్డ్, అంటే ఇదే చెప్పాలి అది ఇదే ఉంటుంది. సో దట్ ఈస్ వై దే స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ ది స్కేలర్ అని. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఫస్ట్ డే నుంచే కోడింగ్ చేయడం, ఫస్ట్ డే నుంచే ప్రాపర్ ప్రాజెక్ట్స్ అవి ఇవి. అంటే ఐ మెట్ దోస్ పీపుల్, దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ స్కూల్స్ ఆర్ ట్రైయింగ్ టు బ్రిడ్జ్ దట్ గ్యాప్. నవ్ ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి ఎప్పుడు వస్తుంది అన్నది చూడాలి మరి. అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, స్పెషలైజేషన్స్ అని పెట్టారు. CSE అంటే CSE AI ML డేటా సైన్స్ అని. బట్ రియాలిటీ ఏంటంటే 4 years అయ్యాక నీకు నువ్వు AI ML చేసినా AI ఇంజనీర్ జాబ్స్ రావు నీకు ఇండియాలో. అంటే బికాస్ కంపెనీస్ రావు, ఎందుకంటే దానికి చాలా స్కిల్ కావాలి. అండ్ వాళ్ళు కాలేజ్లో చెప్పే 2-3 కోర్సులు చెప్పేస్తారు, ఆర్ డేటా సైన్స్ అంటారు, కానీ అదే అంత ఇన్ డీటెయిల్ గా చెప్పారు యాజ్ సచ్ జాబ్ వచ్చే అంత. సో అసలు స్పెషలైజేషన్స్ ఎందుకు వచ్చాయి, అందరికీ CSE కావాలి కానీ సీట్లు ఉండవు. వీళ్ళు ఏం చేశారు, అరే మెకానికల్ ఇది తీసుకోవట్లేదు అని చెప్పి ఈ బ్రాంచ్లు పెంచేసి అలా ఇంటేక్ పెంచుకుంటున్నారు ఒక విధంగా. నేను ఈ మధ్య మొన్న ఒక ఎడ్యుకేషనల్ ఫేర్కి వెళ్ళాను, లైక్ ఇప్పుడు ఇంటర్ అయిపోయిన స్టూడెంట్స్ కోసం ఒక ఫేర్ నిర్వహిస్తుంది. నేను ఏదో చదువుకోవాలని కాదు, సో ఐ వాంట్ టు సీ ఏం జరుగుతుంది అని. అక్కడ మొత్తం ఒక్కొక్కరు పిలిచి మా దాంట్లో ఇది ఉంది, మాస్టర్స్కి పంపిస్తాం, మీకు క్యాంపస్కి ఖచ్చితంగా సెలెక్షన్ ఉంటుంది, ఎంత 99.9999% ఖచ్చితంగా క్యాంపస్ సెలెక్ట్ అయిపోతారు, మీరు జాబ్ వచ్చేస్తుంది, మేమే ఇప్పిస్తాము, మేమే తీసుకెళ్ళి మిమ్మల్ని కంపెనీలో కూడా పెడతామని. మరి అంతమంది అన్ని కంపెనీల్లో జాబులు ఇప్పిస్తుంటే ఇంతమంది రోడ్ల మీద ఎందుకున్నారు? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనే స్కామ్. అంటే ఎక్కడైనా ఎవరు చెప్పినది, IITs చెప్పిన IITsలోనే అవ్వట్లేదు, 30-40% మెంబర్స్ అవ్వట్లేదు. సో వాళ్ళు అదొక సెల్లింగ్ పాయింట్లో పెట్టేస్తారు. సో నేను కూడా ఎప్పుడు అంటే 100% అంటే నేను ప్రమోట్ చేయమని నేను ఎప్పుడు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ అని చెప్పను, అసిస్టెన్స్ అని చెప్తాను. అసిస్టెన్స్ ఏంటంటే లైక్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు అట్లీస్ట్ ఎఫర్ట్ పెడతారు, లైక్ ఆ కాలేజ్ కానీ ఏదైనా. మరి మీరు ఏ కాలేజ్ అయ్యో నాకు తెలియదు, బట్ అట్లీస్ట్ రెగ్యులర్ కాలేజ్ తీసుకుంటే లైక్ అవి చెప్తాయి 99.99% అని, కానీ అంత ఉండదు. లైక్ హానెస్ట్లీ 99% అంత కూడా ఉండదు. బట్ పాయింట్ బీయింగ్, ఇఫ్ ద కాలేజ్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, అక్కడ అల్యూమినీ ఎలా ఉంది, వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా వస్తాయా కంపెనీస్, లేదా అది మనం చూసుకోవాలంటే మెయిన్ లైక్ హౌ ఇస్ ద ట్రాక్ రికార్డ్, అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎలా ప్లేస్ చేశారు అన్నది విల్ బి ద బెస్ట్ స్టోరీ. అది మనం కాలేజ్లో ఉన్న వాళ్ళని అడగాలి, మేనేజ్మెంట్ని కాదు. వాళ్ళు అడిగితే వాళ్ళు ఏ స్టోరీస్ చెప్తారు. ఓకే. అంటే ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, డ్రాగన్, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, ఐ థింక్. ఆ సినిమాలో నేను చూసింది ఏంటంటే వాడు మొత్తం వర్క్ నేర్చుకునే దానికంటే ముందే అదే స్కామ్ చేసో లేకపోతే ఇంకేదో చేసో వెళ్ళి దాంట్లో జాయిన్ అయిపోతాడు, తర్వాత వర్క్ నేర్చుకుంటాడు. బట్ ఇక్కడ మీలాంటి మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నప్పుడు నాలాంటి నేను అసలు ఏది చదవలేదు, నాకు మార్క్సే లేవు, నాకు అన్నీ ఫ్లాప్సే ఉన్నాయి, అదే ఏం క్లియర్ చేయలేదు నేను సబ్జెక్ట్స్, అయినా కూడా నాకు జాబ్ వస్తుంది. అప్పుడు వాట్ ఈస్ ది సినారియో?
ఇలాంటి అది సీన్స్ ఫస్ట్ ఉన్నాయి ఆఫ్ ఆల్ అది సినిమా అది నాకు మరి అంటే ఇంత చదివి వెళ్తాం కదా మేము లైక్ టెక్ జాబ్స్ కి, అక్కడికి వెళ్ళాక ఏం అర్థం కాదు మీకు టు బి హానెస్ట్. అంటే ఇంత చదివి వెళ్ళాక మాకే, ఎందుకంటే మీరు కాలేజ్ నేర్చుకునేది జాబ్ లో వాడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ కాలేజ్ ఏదైతే వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, అందులో 90% ఆఫ్ ద థింగ్స్ మీరు జాబ్ లో అంటే 90 అండ్ మరి ఎక్కువ అన్నట్టు 50% ఆఫ్ ద థింగ్స్ మీరు వాడరు. అంటే డిఎస్ఏ అంటాం ఒకటి, డిఎస్ఏ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, అవి ప్రిపేర్ అవుతారు అనమాట చాలా మంది. అది వస్తే నీకు మంచి 20 LPA 30 LPA జాబ్స్ వస్తాయి. కానీ నువ్వు డిఎస్ఏలో నేర్చుకునే చాలా కాన్సెప్ట్స్ రియల్ జాబ్ లో వాడవు. అంటే అక్కడ వాళ్ళు ఏం టెస్ట్ చేస్తారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అవి టెస్ట్ చేస్తారు. నువ్వు ఇక్కడ కమింగ్ టు యువర్ క్వశ్చన్, అంటే ఆ సినిమాలో చూసింది ఆబ్వియస్లీ ఈజీ అయితే ఉండదు. నువ్వు అక్కడికి వెళ్ళి నేర్చుకుంటా నేను అంత అవదు, అంత నేర్చుకునేటట్టు ముందే నేర్చుకుంటావు కదా. అక్కడికి వెళ్ళాక ఆ సినిమాలో హీ హాస్ సమ్ అదర్ రీజన్ టు డూ ఇట్, అంటే ఏదో స్కాన్ చేసి వెళ్ళిపోదాం అది ఇది అని చెప్పి వెళ్తాడు. బట్ అగైన్ ఇప్పుడు వెళ్తున్నారు యాక్చువల్ ఫేక్ జాబ్స్ పెట్టి కన్సల్టెన్సీకి వెళ్ళి, కానీ డిపోర్ట్ అయిన కేసులు కూడా ఉన్నాయి, అవి ఎక్కువ బయటికి రావు. సో అలా వస్తే దెన్ వాట్స్ ద పాయింట్. అంటే నా బిలీఫ్ ఏంటంటే, అరే నీది కానప్పుడు ఎంత వచ్చినా ఎందుకు, అంటే ఆ ఫియర్తో బతకడం ఎందుకు, ఏదో ఒక రోజు నీకు తెలిసిపోయింది నిజం అన్నది. నువ్వు 3 years 4 years మంచిగా అయ్యావు అంతా, బట్ ఏదో పాయింట్ మళ్ళీ ఇట్ ఆల్ కమ్ బ్యాక్ టు యూ. సో ఐ వుడ్ సే డోంట్ డూ దట్. అంటే ఫేక్ ఇంటర్వ్యూస్ ఇచ్చి కానీ, మీ ఫ్రెండ్స్తో ఇచ్చి కానీ, చీటింగ్ చేసి కానీ, దట్ ఈస్ నాట్ యువర్స్. సో అంతా చేసేందుకు అంతెందుకు కోవిడ్లో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ జిఆర్ఈ రాపించుకున్నారు. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ జిఆర్ఈ లైక్ డబ్బులు ఇచ్చి రాపించుకుని యూఎస్కి వెళ్ళారు. లైక్ ఐ నో అట్లా చాలా మంది చేశారు. సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఐ వుడ్ సే ఇంకా ఇప్పుడు తగ్గిపోయింది, అప్పుడు కోవిడ్లో చాలా అయింది, పెద్ద బిజినెస్ అయింది. సో బట్ స్టిల్ ఐ వుడ్ ఫీల్ అరే ఎందుకు ఇలా చేయించుకోవడం. సో అది వన్ థింగ్. అంటే నా సజెషన్ అయితే డోంట్ డూ ఎనీథింగ్ దట్ ఈస్ దట్ యూ కెనాట్ లివ్ అప్ టు. సో అది ఏదో ఒక రోజు మళ్ళీ బ్యాక్. ఓకే, సో ఇప్పుడు మీరు ఐఐటి చేశారు కదా, యువర్ జర్నీ, ఐ టాక్ అబౌట్ యువర్ జర్నీ. మీ గురించి మాట్లాడదాం. ఎక్కడి నుంచి మీరు బేసిక్గా? నాది అంటే నేను పెరిగింది హైదరాబాద్లోనే. ఫాదర్ నార్మల్ స్మాల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మదర్ హౌస్ వైఫ్, చెల్లి అంటే అదే చెల్లి ఉంది. సో లైక్ 9th లో దేర్ వాజ్ దిస్, నేను కేకేఆర్ గౌతమ్ చదివాను ఇక్కడ నిజాంపేటలో. సో దెన్ దేర్ వాజ్ దిస్ కేస్, లైక్ నా బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళి ఇక్కడ నారాయణ శివలో జాయిన్ అయిపోయాడు. సో వాడేం చెప్పారు, నేను స్కూల్ మారిపోయిన అది ఇక్కడ పొద్దున్న నైట్ వరకు ఐటీ కోచింగ్ అది ఇస్తారని. నాకు ఐటీ కోచింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. వాడు జాయిన్ అయిపోయాడు, వాడు ఉండొచ్చు కదా అట్లా లేకుండా. నేను అనుకున్నా ఒక సెకండ్, అరే వెళ్దాం అటు, అంత కష్టపడడం అవసరం అది అని. వాడేం చేశాడు, మీ స్కూల్లో ఇంకెవరు బాగా చదువుతారంటే నా పేరు ఇచ్చాడు. వాళ్ళు అప్పుడు అక్కడ వాళ్ళకి ఉంటారనమాట, సిఓ బ్యాచ్ సివి రన్ అవుతాయి, మీకు ఐడియా ఉందో లేదో తెలియదు, ఐపీఎల్ బ్యాచ్ అని ఇలా కొన్ని పేర్లు ఉంటాయి. సో వాళ్ళకి క్యాంపస్ అంబాసిడర్ ఏదో పీపుల్ ఉంటారు, దే విల్ కలెక్ట్ స్టూడెంట్స్ అనమాట, ఇట్లా కిడ్నాపర్స్ లాగా మంచి వాళ్ళని బాగా చదువుతున్నాను. సో వీడు నా పేరు ఇస్తే అతను ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చి టెస్ట్ పెట్టాడు. నేనేమో రాసేద్దాం అదే పొడి చేద్దాం అని చెప్పి రాస్తే బాగా రాసా. క్యాంపస్కి రాన్నారు, మళ్ళీ క్యాంపస్కి వచ్చి ఇంకో టెస్ట్ పెట్టారు, అది బాగానే రాసాం. సో రాశారు, మేము సెలెక్టెడ్ అది ఇది అంటే మా పేరెంట్స్ కూడా ఏటి అది ఇది అని చెప్పి తోస్తారు. అందులో తోస్తారంటే ఉండు ట్రై చేయి అది ఇది అని. నేను 1 week అయ్యాక నా వల్ల కాదు అది అని చెప్పి నేను ఏడ్ చేసేయాలి ముందు 9th లో. నా వల్ల కాదు, నేను ఉండలేను. మార్నింగ్ 7 నుంచి నైట్ 10 వరకు, దాని ముందు వరకు 9 to 5 నార్మల్ వెళ్ళి వచ్చాను, చిల్ అయ్యేవాడిని, ఫ్రెండ్స్ అది. ఇప్పుడు హాస్టల్, ఫస్ట్ టైం హాస్టల్ నాది, ఏం సెట్ కాదు నాకు. బట్ స్టిల్ మా డాడీ ఇంకా 2 గంటలు నాకు ఏదో స్పీచ్ మోటివేషన్ ఇచ్చాడు. నాన్న అది రా లైఫ్, ఇప్పుడు కష్టపడితే అది ఇది అది, దేవుడిని కూడా ఫస్ట్ శిల్పి చెక్కుతాడు, అది తప్పుడు అది అదేదో చెప్పాడు. అంతా చెప్పి నేను అది చెప్తున్నప్పుడు కూడా ఏడుస్తానే ఉన్నా, అయినా అని చెప్తానే ఉన్నాడు. సరే ఇంకేముందని లైఫ్ అలా అయిపోయింది. ఒక 6 months నాకేం సెట్ కాలే, నాకు సెట్ అవడానికి 6 months పట్టింది. తర్వాత నేను క్లాస్ డిమోటివేట్ కూడా అయిపోయా. కానీ ఇంకా 10th లో అంటే నాకు అప్పుడు అంటే చాలా నేర్చుకున్నా. అదే మీరు అడిగారు ఇందాక, లైక్ ఇంత ఎక్స్పీరియన్స్ ఇది. సో అగైన్ ఎక్స్పీరియన్స్ వల్ల వస్తుంది ఆ మెచ్యూరిటీ అని ఏదైనా. సో లైక్ ఐ ఫెల్ట్ అరే సరే ఏమైంది అంటే ఇంకా లైఫ్ లో నేను ద లోయెస్ట్ ఉన్నా అప్పటివరకు ఎక్స్పీరియన్స్ అంత ట్రామా కానీ అది కానీ 9th లో నేను సెకండ్ సెక్షన్ కి వచ్చాను, అక్కడ ఎవరు తెలియదు. నేను అప్పుడు ఇట్లా గోడని చూస్తున్నా, నాకు ఇంకా గుర్తుంది. సెకండ్ సెక్షన్ కి వచ్చా, లైక్ ఫస్ట్ టైం అట్లా అవడం. అరే ఇంకా అన్ని అంటే ఏమీ తెలియదు అంత అట్లా, అంటే ఇంత కష్టపడి రోజంతా ఇక్కడ చదివి ఏమీ అంత రావట్లేదు, మార్క్స్ యావరేజ్ వస్తున్నాయి. సో వాట్స్ ద పాయింట్ అనిపిస్తుంది, లైఫ్ కి అసలు మీనింగ్ ఏంటున్నాడు. సో ఇంకోటి ఫిక్స్, అరే సరే ఎనఫ్, ఇదంతా అయిపోయింది, ఇవన్నీ వద్దు, వస్తే వచ్చింది మనం చదువుదాం, మనం బెస్ట్ ఇద్దాం. ఐఐటి వచ్చిందో లేదో అంతా సెకండరీ, మనమైతే మన సైడ్ బెస్ట్ ఇద్దాం, చిల్ అవుదాం, ఎంజాయ్ చేద్దాం అని చెప్పి మైండ్ సెట్ తో స్టార్ట్ అయ్యా. కింద క్లాస్ వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత 3 months మళ్ళీ ఫస్ట్ సెక్షన్ కి వెళ్ళా. దెన్ ఐ స్టడీడ్ గుడ్. మాకు మళ్ళీ అక్కడ బోర్డ్స్ ఉండదు, బోర్డ్స్ ప్రిపరేషన్ ఉండదు, లాస్ట్ 1 month ఇస్తారు అంతే. అదే అయింది, బాగానే అయింది. 10 CGPA వచ్చింది 1 month లో. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ వచ్చింది, ఎందుకంటే ఇవన్నీ అంటే ఇంకా తెలిసింది. అంటే ఈ ఐఐటి అంతా చదివాక అదంతా సింపుల్ అనిపించింది కొంచెం. సో ఇంటర్ విజయవాడకి వెళ్ళాం. ఇంటర్ విజయవాడలో అక్కడ 2 years సేమ్ మళ్ళీ ఇదే లైఫ్, మళ్ళీ అది బాగానే అయింది. తర్వాత సో అంటే ఈ 3 years వల్ల ఐ వుడ్ సే, అంటే ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ సంథింగ్ దట్ అదర్స్ కాన్ గెట్, అంటే నువ్వు ఆబ్వియస్లీ నేను వాళ్ళనే కష్టపడతా వాళ్ళనే ఉంటానంటే అవ్వదు. అంటే నాట్ సింగ్ ఓన్లీ టు ఐఐటి,
రోజంతా కష్టపడి చదవండి మీ రైట్. అంటే పిల్లల్ని అక్కడ వేసింది అది అని చెప్పట్లేదు. బట్ లైఫ్ లో ఏదైనా కావాలన్నా ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ ద టాప్ 1%, దెన్ యూ నీడ్ టు వర్క్ లైక్ దట్. యూ నీడ్ టు డూ సమ్ సాక్రిఫైజెస్. యూ నీడ్ టు వర్క్ హార్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్. సో అదొకటి మైండ్ లో పెట్టుకోండి. ఇది జాబ్ కి ప్రిపేర్ అవుతున్నా, దేనికి ప్రిపేర్ అవుతున్నా. ఇప్పుడు అందరూ పార్టీలకు వెళ్తారు, అందరూ అది వెళ్తారు, జాబ్ స్విచ్ అవుదాం అనుకుంటారు. కానీ ఏంటి, ఇంటికి వచ్చాక ఓపిక ఉండదు, లేదా మామ పార్టీకి వెళ్దాం అంటే వెళ్ళిపోతారు. సో పాయింట్ ఈస్, I would say, work hard, do things that most people are not doing to get the results, that you really want. అదొకటి. సో నా ఐఐటి జర్నీ అంతా నేను నేర్చుకుంది అది. సో అంటే ఐ మీన్ ఆ 3 years ఐఐటికి వెళ్ళే ముందు. సో ఫైనల్ ఐఐటీలో వచ్చింది, ఐఐటి గాంధీనగర్. ఇట్ వాజ్. అండ్ నేను మా డాడీ యాక్చువల్లీ స్విమ్మింగ్ క్లాస్ లో జాయిన్ అవుతాను వెళ్తున్నాం. అయిపోయింది, ఇంటర్ అంతా అయిపోయింది, రిజల్ట్స్ ఆ రోజు వస్తే రావట్లే కానీ పొద్దు నుంచి. సరే అని వెళ్తుంటే నేను బైక్ మీద వెనకాల కూర్చున్నా. అప్పుడు మా ఫ్రెండ్ వాడు మెసేజ్, అరే రిజల్ట్స్ వచ్చే చూసుకున్నావా అని. నాకు భయం వేసింది. ఇప్పుడు అంటే అంత కష్టపడి వచ్చిద్దా రాదా ఏంటి అని. అంటే మెయిన్స్ లో అప్పటికి ర్యాంక్ వచ్చింది. సో మెయిన్స్ లో వచ్చిందంటే IIITలో కన్ఫర్మ్ అయినట్టు సీట్. ఏదో IIIT మంచి IIIT వచ్చింది. బట్ ఇది ఎంత వస్తుందో తెలియదు, దానికన్నా మంచిగా వస్తా ఏది. సో వెళ్ళాం. అప్పుడే డాడీ రిజల్ట్ వచ్చిందంటే ఇప్పుడు ఓపెన్ చేయను, ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఓపెన్ చేయన్నాడు. బైక్ మీద కూర్చొని అలా ఓపెన్ చేసా. సమ్ 3000 ఎంత వచ్చింది ర్యాంక్, నాకు గుర్తులేదు, 3000 సంథింగ్ వచ్చింది. లైక్ ఇట్ వాజ్ డీసెంట్ ర్యాంక్. ఇంకా తర్వాత గాంధీలో వచ్చింది సిఎస్సి, అది ఇది ఆల్ గుడ్. తర్వాత మా డాడీ కూడా హ్యాపీ, అంటే అందరూ హ్యాపీ, ఇంట్లో అందరూ హ్యాపీ. లైక్ అంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు అనమాట నా కోసం, హాస్టల్లో జాయిన్ చేయించి వచ్చి. సో యా, ఊరికే బాగా హాస్టల్లో ఉండలేదు. లేదు, అది 9th class లోనే. తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది, ఫ్రెండ్స్ అది ఇది. ఆ 6 months వాస్ టఫ్ అనమాట. ఐ యూస్ టు ఫీల్ లైక్, అంటే అలా అనిపిస్తుంది ఐ డోంట్ బిలాంగ్ హియర్ అని. సో అట్లా అనిపించేది. బట్ దాని నుంచి చాలా నేర్చుకున్న ఎక్స్పీరియన్స్, లైక్ అంటే లోస్ లో ఎలా వెళ్ళాలి అది ఇది. ఓకే, ఐఐటి జాయిన్ అయిన తర్వాత వి ఆల్వేస్ లిజన్ ఐఐటి స్టూడెంట్స్ ఆర్ లైక్ దే ఆర్ బుక్ వామ్స్. ఇంకా పుస్తకం పట్టుకుంటే చదువుతూనే ఉంటారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకున్నాక, మళ్ళీ పడుకున్న తర్వాత పొద్దున్న లేచి చదువుకోవడం, అది తప్ప వాళ్ళకి ఇంకో జీవితమే ఉండదు. చదువు చదువు చదువు, నిద్ర లేపినా చదువు, తిండి తిన్నా చదువు, పడుకున్న చదువు, ఏం చేసినా చదువు 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 అని. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ? ఇట్ ఈస్ కంప్లీట్లీ మిస్కన్సెప్షన్. ఇది అందరికీ ఉంటుంది. అంటే వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు 10th 11th ఎంత రోజంతా చదివే ఉన్నారు, వీళ్ళకి ఇంకేం తెలియదు అనుకుంటారు. బట్ మాకు ఎలా ఉంటుంది, అట్లీస్ట్ అరే ఇప్పుడు కష్టపడదాం, బీటెక్ వెళ్ళాక చూసుకుందాం అన్నట్లు మేము ఉంటాం. సో వన్స్ మేము బీటెక్, అట్లీస్ట్ నేనైతే, చాలా మంది అందరూ చేసి, ఇంకా ఇన్ఫాక్ట్ ఐఐటీలోనే ఇప్పుడు ఇంకా మీరు స్పోర్ట్స్ చూసుకున్నా, ఐఐటి బాంబేలో సౌత్ ఏషియాస్ బిగ్గెస్ట్ కల్చరల్ ఫెస్ట్ జరిగింది. సౌత్ ఏషియాస్, నాట్ ఇండియాస్. సో దట్ ఈస్ ద స్కేల్ ఆఫ్ ఇట్. 2 lakh people వస్తారు అక్కడ ఐఐటి బాంబేలో. డాన్స్ చేస్తారు. మీరు డాన్స్ లో చూసుకున్న, స్పోర్ట్స్ లో ఇంటర్ ఐఐటి అని జరిగింది. వేర్ ఆల్ 23 IITs 27 ఏమైనా నాకు గుర్తులేదు. ఆల్ IITs లైక్ పార్టిసిపేట్. సో అట్లా NITs కి వాటికి కూడా జరిగింది. సో అంటే దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే ఇప్పుడు అందరూ స్టూడెంట్స్ అక్కడ, ఇన్ఫాక్ట్ ఇంకా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, అది ఇంత కష్టపడడం, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం ఇంకా ఎంజాయ్ చేయాలన్న మైండ్ సెట్ లో వీళ్ళు ఉంటారు. సో ఇఫ్ యూ సీ మోస్ట్ పీపుల్ ఆర్ కంప్లీట్లీ చిల్. అండ్ ఐ వుడ్ సే ఎస్, అంటే ఆ మైండ్ సెట్ కూడా ఉంటుంది. అరే ఇప్పుడు అట్లా అని చెప్పి మరీ కంప్లీట్ బేవర్స్ గా కూడా తిరగం. అంటే ఇట్స్ లైక్ అరే అంటే రెస్పాన్సిబుల్ గానే ఉంటారు, బట్ మోర్ నాట్ హార్డ్ వర్కింగ్ బట్ స్మార్ట్ వర్కింగ్. అంటే ఉన్నాయి, కొంచెం అవేర్నెస్ ఉంటుంది, అరే ఇట్లా చేయాలి అట్లా చేయాలి. ఎందుకంటే మీకు దొరికే నెట్వర్క్ కూడా అలానే ఉంటుంది. అందరూ బాగా చదివే వాళ్ళు కైండ్ ఆఫ్ ఉంటారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని పుష్ చేస్తారు. అరే ఇది చేద్దాం, ఈ ప్రాజెక్ట్ చేద్దాం, ఇలా చేద్దాం, ఈ ఆపర్చునిటీ ఉందంట, వేరే కంట్రీకి వెళ్ళి ఇలా చేయొచ్చంట. సో ఆబ్వియస్లీ ఆ నెట్వర్క్ ఉంటుంది. బట్ అట్లా అని చెప్పి ఎప్పుడు చదివేదే ఉండదు. చదవాల్సిన టైంలో చదువుతారు, ఎంజాయ్ అయితే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. మీరు ఎలా ఉండేవారంటే, నేనైతే యాక్చువల్లీ ఇంటర్లో మనకు తెలిసిన నారాయణ చైతన్యంలో కూర్చొని తిని అంతా కొంచెం లావ్ అయిపోయాను నేను అప్పటికి. సో ఇంకా అరే ఇలా ఉంటే కష్టం అదే అని చెప్పి ఫస్ట్ జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ 1 month లో 7 kgs తగ్గిపోయాను బికాస్ ఆఫ్ స్పోర్ట్స్. మా కాలేజ్లో స్పోర్ట్స్ ఎక్కువ మళ్ళీ. సో వీఆర్ లైక్, అంటే నాకు ఇంటర్ ఐఐటీకి ఆడాలని డ్రీమ్ ఉండేది మా కాలేజ్కి. సో నాకు యాక్చువల్ ఐఐటీ ఖరగ్పూర్ వచ్చింది. ఐఐటీ ఖరగ్పూర్లో ఈసీఈ వస్తుంది. సో ఐఐటీ ఖరగ్పూర్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాలేజ్ ఇన్ ఇండియా. కానీ అది వదిలేసి నేను గాంధీనగర్ తీసుకున్నా. గాంధీనగర్ ఉందని కూడా తెలియదు అప్పటి వరకు. ద ఓన్లీ రీజన్ ఇస్ అరే ఇక్కడ తక్కువ మంది ఉంటారు, సో ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు ఇంటర్ ఐటీకి. ప్లస్ క్యాంపస్ కూడా బాగుంది అనమాట. అంటే న్యూ కాలేజ్, అది ఆర్కిటెక్చర్ అది కానీ బాగుంటుంది. సో అట్లా గట్ ఫీలింగ్తో వెళ్ళిపోయా. ఐటీ ఖరగ్పూర్ వదిలేసి సరే ఐటీ గాంధీనగర్కి వెళ్ళిపోదాం, సిఎస్సి కదా అని చెప్పి వెళ్ళిపోయా. అది నాకు అసలు ఉందని కూడా తెలియదు అప్పటివరకు. కాలేజ్ చిన్న, అంటే కైండ్ ఆఫ్ చిన్న కాలేజ్ అది ఐఐటీస్ లో. సో బట్ స్టిల్ ఐ టుక్ దట్ డెసిషన్ అండ్ ఐ థింక్ దట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్. బాగా అయింది అంతా కాలేజ్ లైఫ్ అది. సో ఐ యూస్ టు ఎంజాయ్ లాట్. నాకైతే స్పోర్ట్స్ అంటే ఇష్టం. సో వెళ్ళి ఏదో ఒక బ్యాడ్మింటన్, క్రికెట్, అప్పుడు ఫుట్బాల్, అన్ని ఇండోర్ టేబుల్ టెన్నిస్ అది ఆడుతూ ఉండేవాడిని. సో నా ఫస్ట్ సెమిస్టర్ అంతా స్పోర్ట్స్ లో దాంట్లోనే అయిపోయింది. అందుకే CGPA చాలా తక్కువ వచ్చింది అనమాట, పర్సెంటేజ్ 6.8 వచ్చింది. అప్పుడు మళ్ళీ ఒక రియాలిటీ చెక్ వచ్చింది, నాన్న ఇలా ఉంటే కష్టమే, మళ్ళీ ప్లేస్మెంట్ అవుదేమో, ఐటీకి వచ్చి చేంజ్ చేసే ఉంటారు. సో అని చెప్పి అప్పుడు కొంచెం గట్టిగా చదివా నెక్స్ట్ సెమిస్టర్. అప్పుడేమైంది, కోవిడ్ వచ్చింది, సెమిస్టర్ క్యాన్సిల్ అయిపోయింది.
సో అది పోయింది. బట్ స్టిల్ అట్లా మెల్లగా 6.8ని 4 years అయ్యేసరికి 8కి తీసుకొచ్చా. సో 8 ఈస్ డీసెంట్ CGPA. అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈజీ సెలెక్ట్ అయిపోతాం. అలా సెలెక్ట్ అయిపోయినారు. అలా మెల్లగా ఒక్కొక్క సెమిస్టర్ లాగిచ్చి కొంచెం మంచిగా చదివి అలా అయింది. బట్ మిస్కన్సెప్షన్ అనలేమేమో మేబీ. అంటే నువ్వు 10th చదువునా ఇది ఒక్కటే, నువ్వు 10th బాగా చదువునా అంటే లైఫ్ అంతా సెట్ అయిపోద్ది. లేదు 10th అయిపోగానే మళ్ళీ ఇంటర్ లాస్ట్, ఇంకా నువ్వు ఇంటర్ చదివితే లైఫ్ సెట్, బీటెక్ లాస్ట్, ఇంకా ఈ లాస్ట్ ఇంకా ఎప్పుడు ఆగుతుంది అంటే అది ఎప్పుడు ఆగదు. యాక్చువల్లీ ఇట్స్ అంటే ఈ క్వశ్చన్ తప్పు నన్ను అడిగితే. అసలు ఎగ్జాంపుల్ కూడా తప్పే, ఇలా చెప్పకూడదు. వాళ్ళు ఏమనుకుంటారు అది ఇప్పుడు మీరున్నారు, మీరు ఇప్పుడు మీ లైఫ్ సెట్ అని మీరు ఏమంటారు, లేదా ఇంకా మంచి తెద్దాం, ఇంకా మంచి ఛానల్ వర్క్ చేద్దాం, లేదా ఇంకా మంచి వీడియోస్ తెద్దాం మీకు ఉంటుంది. పోనీ అది వచ్చింది అప్పుడేమైనా లేదు, అప్పుడు ఇంకేదో నెక్స్ట్ గోల్ ఉంటుంది. సో ద పాయింట్ ఆఫ్ దిస్ హోల్ థింగ్ ఈజ్ అంటే ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. కష్టాలు కానీ అది కానీ ఇప్పుడు 10th క్లాస్లో నీకు కష్టం నుంచి ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు దానికి అంత ఫీల్ అయ్యి అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, ఇప్పుడు ఎలా ఆలోచిస్తారు ఈ ప్రాబ్లమ్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లం రా అని. 2 years తర్వాత అదేం ప్రాబ్లం రా అనిపిస్తుంది. సో లైఫ్లో అంటే యుల్ బీ ఇన్ ప్లేసెస్ వేర్ యూనిట్ టు పుష్ యువర్ సెల్ఫ్, యూనిట్ టు ఛాలెంజ్ యువర్ సెల్ఫ్, కష్టపడతానే ఉండాలి. దట్ విల్ ఎవాల్వ్. అది చేంజ్ అవుతూ ఉంటుంది, ఇవాల్వ్ అవుతుంది కానీ పోదు. అంటే ఆబ్వియస్ అప్పుడే కదా. ఇప్పుడు లైఫ్ ఇప్పుడు మీకు ఒక 100 కోట్లు ఇచ్చేస్తాను నేను, 100 కోట్లు ఇచ్చి మీరు లైఫ్ అంతా ఏం చేయకండి చిల్లు ఉండండి అంటే తీసుకుంటారు. ఇప్పుడు రేపు బెస్ట్ 1 week తర్వాత మీరు ఉండలేరు. యూ విల్ హేట్ యువర్ సెల్ఫ్. అంటే అట్లీస్ట్ నేనైతే నన్ను ఒకసారి ఆలోచించాను, ఇప్పుడు ఏంటి మరి సరే 100 crores ఇచ్చారు, ఏం చేస్తావు, సరే అన్ని కొనేం చేస్తావు, తిరగడానికి ఫ్రెండ్స్ లేనప్పుడు, లేదా ఏదైనా వర్క్ లేదా ఒక పర్పస్ లేనప్పుడు దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ దట్. సో ఆ ఛాలెంజింగ్గా ఉండాలి అండ్ యూ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. అండ్ అది సాల్వ్ చేసా కూడా అంతే హై వస్తుంది, అరే ఇది బిల్డ్ చేసాం, అరే ఇది చేసాం అని చెప్పి. సో అది ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. సో డోంట్ థింక్ లైక్ దట్. బట్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ దట్ యూ లవ్ అవన్నీ ఛాలెంజింగ్ గా, దట్ విల్ పుష్ యూ. మళ్ళీ అగైన్ ఇప్పుడు మీకు నచ్చంది మీరు చేస్తా ఉంటే దట్ విల్ బి అ టార్చర్ అగైన్. సో దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ అక్కడ వాడతారు. సో నచ్చని దానికి తోసేసి అరే చదువురా నువ్వు, ఇదే డాక్టర్ ఇదైపోయింది వాళ్ళ పేరెంట్స్ డ్రీమ్స్ పిల్లల మీద రుద్దేసి అట్లా చేస్తారు. సో లక్కీలీ నాకైతే మంచి పేరెంట్స్ లైక్ దేలా. ఇప్పుడు కూడా జాబ్ అనేసి ఏం చేయకుండా ఇట్లా కంపెనీ ఏదో స్టార్ట్ చేస్తామన్నా లైక్ దే సరే నీ ఇష్టం, నీకు తెలిసే ఉంటది, నువ్వు చేసుకో అని చెప్పి దే ఆర్ ఆల్వేస్ సపోర్టివ్ ఫస్ట్ నుంచి. ఐఐటి గాంధీనగర్ చూస్ చేసుకున్నప్పుడే దే షుడ్ హావ్ ఆస్క్డ్ యు, ఐ మీన్ క్వశ్చన్ అడిగి ఉండాల్సింది కదా. వాళ్ళు కొంచెం టెన్షన్ పడ్డా, నేను కొత్త దాన్ని వెళ్తాను. బట్ ఇట్స్ లైక్ సరే నాన్న నీ ఇష్టం, ఇంకా నీకు ఐఐటి వచ్చింది ఇంక నేనేం మాట్లాడడం. మా డాడీ నువ్వు ఐఐటి కొట్టు, దాని తర్వాత నేనే వాళ్ళు అన్నాడు. మా డాడీ ఎవరిని అదే డైలాగ్ వేస్తారు, నువ్వేమన్నాను. సో అదొక లైక్ చీట్ కోడ్ లాగా బాణం మీకు అది. నువ్వేమన్నా ఇంకా ఐఐటి కొట్టేసాను. అది ఇప్పుడు మీకు ఇది ఒక గాడ్ అయిపోయింది అంతేనా? ఆ తర్వాత జొమాటోలో జాయిన్ అయినారు కదా మీరు. జొమాటో అనగానే జొమాటో, అమెజాన్ లేకపోతే ఇలాంటివన్నీ కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ కదా. సో ఎలా ఉండేది మీకు అప్పుడు? సో నా క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో వచ్చింది జాబ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా గుర్గాంలో, ఢిల్లీ దగ్గర. సో వెళ్ళాను ఫస్ట్. అంతా కొంచెం కల్చరల్ షిఫ్ట్, అంటే మొత్తం కల్చరల్ షాక్. అది అంత కల్చరల్ షాకింగ్ కాదు కానీ ఇట్ జస్ట్ డిఫరెంట్. ఫుడ్ డిఫరెంట్ ఉండేది, పీపుల్ డిఫరెంట్ ఉంటారు కొంచెం. అంటే ఐ మీన్ నార్తే. సో నాకు దానివల్ల అంత డిఫరెంట్ అనిపించలే. ఇట్ వాజ్ ఓకే. ఇల్లు దొరకడం కానీ అది అంటే అంత ఇట్స్ లైక్ ఇప్పుడు కాలేజ్ ఉండేది, నీకంటూ అన్ని ఉండేవి అక్కడ రెడీ చేసి ఉండే. ఇప్పుడు ఇట్స్ లైక్ సంథింగ్ అడల్ట్ అయిపోయాం, ఏదో అంతా మనమే చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, ట్యాక్స్లు అంట, సేవింగ్స్ అంట, ఇన్వెస్ట్మెంట్ అంట, ఏవేవో వచ్చేవి. సో ఇల్లు వెతుకుని అదంతా తీసుకుని ఉన్నాం. అప్పటికి నా యూట్యూబ్ వాజ్ గోయింగ్ అనమాట. సో అప్పుడే 10,000 సబ్స్క్రైబర్స్ అయినట్టున్నారు నేను జాయిన్ అయినప్పుడు. మధ్యలో ఆపేసా 2 months జీమాటిక్ ప్రిపేర్ అవుదామని, ఎంబీఏకి వెళ్దామని. బట్ అది రాయలేదు మళ్ళీ 2 months ప్రిపేర్ అయ్యి. అంటే ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్. దాని మళ్ళీ ఎగ్జామ్ ఫీజే 25,000 ఎంత ఉండేది. సో ఇప్పుడు 25,000 పెట్టినా అది రాదు. అంటే పాయింట్ బీయింగ్ జిఆర్ఈ అంటే మాస్టర్స్, అంటే ఎంబీఏ కూడా వాడచ్చు జిఆర్ఈ, బట్ జీమాట్ ఎక్కువ రాస్తారు. సో అది అగైన్ మళ్ళీ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి మీరు బయట వెళ్ళాలంటే, ఎంబీఏ చేయాలంటే. మాస్టర్స్కి అవసరం లేదు కానీ ఎంబీఏ కావాలి, మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే తీసుకుంటారు. సో బట్ స్టిల్ అది ఇప్పుడే రాసేస్తే 5 years వ్యాలిడిటీ ఉంటుంది కదా అని చెప్పి ప్రిపేర్ అవుతూ కోచింగ్ తీసుకున్నా, కోచింగ్ డబ్బులు కట్టి అంతా అయింది. సో దెన్ ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్. అంటే మీకు మంచి స్కోర్ రాకపోతే దెర్ ఇస్ నో యూస్. ఫీజ్ 1 crore 2 crores ఉంటుంది ఎంబీఏ కాలేజ్కి బయట కంట్రీస్లో. అంత కట్టలే మనం. స్కాలర్షిప్ కావాలి అంటే మంచి స్కోర్ కావాలి. అది ఎలాగో రాదన్న కాన్ఫిడెన్స్ ఉంది. సో ఎందుకు రాసి ఇంకా టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ అని చెప్పి అది వదిలేసాం. మళ్ళీ అంటే 2 months యూట్యూబ్ ఆపేసా, అన్ని ఆపేసా. ఓన్లీ జాబ్ అది వచ్చే 9కి వచ్చేవాడిని, 8కి వచ్చేవాడిని. కొన్నిసార్లు 9 అయ్యేది. 9 to 12, 9 to 1 కూర్చునేవాడిని తినేసి. ఇంకా ఇట్ చూస్ టు బి అది కూడా స్ట్రెస్ఫుల్ ఉండేది మళ్ళీ కొంచెం. బట్ ఐ లెఫ్ట్ దట్ అండ్ మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేశా. సో అది నడుస్తా అంతే బాగానే ఉంది. జొమాటోలో మీరు ఇప్పుడు ఓపెన్ చేస్తే లైక్ ఏదైనా మెన్యూ ఓపెన్ చేస్తే లైక్ అంటే నేను వర్క్ చేసిన దాంట్లో బిగ్ ప్రాజెక్ట్ ఇది. అంటే స్టిల్ ఫీల్స్ గ్రేట్ అనమాట ఇట్లా చెప్పుకోవడానికి. పీపుల్ నేను చేశాను, ఇంత lakhs ఆఫ్ పీపుల్ వాడతారు ఇది అని. మీరు మెన్యూ ఓపెన్ చేస్తే వీడియోస్ వస్తాయి స్టార్టింగ్ లో. ఏదైనా కేఎఫ్సీ ఓపెన్ చేస్తే అందులో కొన్ని వీడియో రీల్స్ లాగా వస్తాయి. సో దట్ వాజ్ బిల్డ్ బై మీ అనమాట. అంటే నేను ఇంకో అన్న లైక్ 2 members అది. నేను మర్చెంట్ సైడ్ బిల్డ్ చేశాను, అతను కన్జ్యూమర్ సైడ్. మర్చెంట్ అంటే మీరు అది చూడాలి అంటే రెస్టారెంట్ వాళ్ళు అప్లోడ్ చేయాలి కదా. సో
ఆ ఫ్లో అంతా నేను బిల్డ్ చేశాను. దిస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద గుడ్ ప్రాజెక్ట్ దట్ ఐ వర్క్ దేర్. అట్లా అయిపోయింది. బట్ దేర్ కేమ్ ఏ పాయింట్ దట్ వర్క్ స్టార్టెడ్ బికమ్ హెక్టిక్. సండేస్ సాటర్డేస్ కూడా పని చేయాల్సి వచ్చేది. అది యూట్యూబ్ ఉండేది. నేను ఫ్రైడే వచ్చి మళ్ళీ నైట్ 4 వరకు స్క్రిప్ట్ రాసుకుని షూట్ చేసుకుని నేను ఎడిట్ చేసుకోవాలి. అదొక 8-10 hours ప్రాసెస్. సో ఇంకా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. 4-5 hours స్లీప్ దొరికేది కొన్నిసార్లు. సో దట్ అరే అన్నీ వర్కౌట్ అవ్వట్లేదు. కొంచెం అంటే వద్దాం హైదరాబాద్ వచ్చేసి 2 months రెస్ట్ తీసుకుని ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇంకో జాబ్ క్రాక్ చేద్దాం అన్న దాంట్లో వచ్చాను. బట్ దెన్ అంటే వేరే వాళ్ళతో ఇలా నిహార్ అని వీళ్ళని కొంతమంది పరిచయం అయ్యారు కంటెంట్ క్రియేషన్లో. అది ఇది మాట్లాడుకున్నాం. సో అట్లా కొన్ని ఈవెంట్స్కి వెళ్ళాను. అంటే ఛానల్ కూడా అలా పికప్ అవుతుంది. సో ఐ వాజ్ నాట్ సరే చూద్దాం మెల్లగా చేద్దాం ఉంది. బట్ దెన్ అది తెలియకుండానే ఫుల్ టైం కంటెంట్ క్రియేషన్లోకి వెళ్ళిపోయి దెన్ ఏదో స్టార్ట్ చేద్దాం, కంపెనీ స్టార్ట్ చేద్దాం, మనమే ఎందుకు స్టార్ట్ చేయకూడదు, మళ్ళీ ఎందుకు కంపెనీలోకి వెళ్ళేదంతా అన్న థాట్తో ఇట్లా కలిసి దెన్ వి వెంట్ టు ఊటీ అనమాట. బైక్ ట్రిప్ వేసాం ఊటీకి. యాక్చువల్లీ నేను, నిహార్, వసంత్ అని అప్పుడే కలిసాం, మాట్లాడుకున్నాం బెంగళూరులో. 1 month తర్వాత ఇలా వెళ్దాం అని చెప్పి ఊటీకి వెళ్ళిపోయాం బైక్ ట్రిప్ వేసుకుని. బెంగళూరు నుంచి 8 hours రైడ్ వెళ్ళిపోయి అక్కడ అరే కంపెనీ స్టార్ట్ చేద్దాం అని చెప్పి కోడ్ డేల్ అని అక్కడ పెట్టాం పేరు అంతా కూర్చొని ఐప్యాడ్లో రాసి ఇదిరా కంపెనీ వెళ్ళాక స్టార్ట్ చేద్దాం. అప్పటికి వసంత్ ఇంకా పని చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాడు. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2 అతనికి 30 LPA జాబ్ ఉంది. అతనితో మానిపించేసి రమ్మని ఇంకా అట్లా మేము స్టార్ట్ చేసాం. అంత ట్రస్ట్ ఉండాలి కదా ఒక 30 LPA లేదంటే అంటే ఇప్పుడు ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వకపోయినా మళ్ళీ కొట్టుకోవచ్చు అన్న ధైర్యం. అంటే మళ్ళీ అంటే స్కిల్ ఉన్నప్పుడు వస్తుంది, అంటే నెట్వర్క్ ఉంటుంది అట్లా. సో అదొక కాన్ఫిడెన్స్ ప్లస్ ఇది ఎలాగైనా వర్కౌట్ చేయాలి అని. ఇంకా కానీ ఒక జస్ట్ బైక్ ట్రిప్ ఒకటి డిసైడ్ చేసింది లేదు, అంటే అది డిసైడ్ అవుతామని బైక్ ట్రిప్ వేసుకుని అలా ఊటీకి వెళ్ళిపోదాం అని చెప్పి. యాక్చువల్లీ పేరు కూడా ఎక్కువ తెలీదు. కోడ్డేల్ మా కంపెనీ పేరు, మనం కోడ్ డాలి అది అని కోడ్డేల్. ఆ పేరు కూడా ఎలా పెట్టామంటే అది మీరు ఇది హాయ్ నాన్న చూసారా, అందులో మృణాల్ ఠాకూర్ దిగిద్దిగా ఫస్ట్ ఇంట్రో సీన్, అది లవ్ డేల్ అనే స్టేషన్ లో ఉంటది ఊటీలో. లవ్ డేల్. మేమున్న హోటల్ పేరు స్కైడేల్. సరే లవ్ స్కైడేల్ మనకు కోడ్ మన కోడింగ్ మనం కోడ్ డేల్ అని పెట్టేద్దాం అని చెప్పి అలా వచ్చింది థాట్. అదే పెట్టేసాం. మాకు డేల్ అంటే ఏంటో కూడా తెలియదు అప్పుడు. తర్వాత అప్పుడు వెళ్ళి గూగుల్ చేసి వస్తే ఇది వ్యాలీ ఆఫ్ థింగ్, వ్యాలీ అది సరే వ్యాలీ ఆఫ్ కోడింగ్, వ్యాలీ ఆఫ్ నాలెడ్జ్ అది అని కూడా అట్లా కోడ్ డేల్ అని పెట్టేసాం ఫ్రంట్ ఎండ్. బాగానే అంటే కొంచెం ప్రీమియం గా కూడా ఉంటుంది, ఇంగ్లీష్ నేమ్ కొంచెం ఆ ప్రీమియంనెస్ ఇస్తుంది అని చెప్పి ఇంకా అట్లా స్టార్ట్ అయింది మా కోడ్ డేల్ జర్నీ. ఇట్స్ గోయింగ్ గుడ్ యాక్చువల్లీ. అంటే మేము అప్పటికి ఎక్కడెక్కడ ఉండేవాళ్ళం. నిహార్ ఇస్ ఇన్ బెంగళూరు, వసంత్ ఇస్ ఇన్ చెన్నై, నేను విజయవాడ. సో నవంబర్లో ఇల్లు తీసుకున్నాం అక్కడ హైదరాబాద్లో KBHPలో. దెన్ వీ కేమ్ దేర్. ఇప్పుడు అక్కడే ఉంచి ఆపరేట్ చేస్తున్నాం. ఫస్ట్ 2 months అలా సరదా అంటే అంత సీరియస్గా లేము మేము. ఏదో ప్రాజెక్ట్ ఉంది, వి బిల్ట్ అంటే ఆ టైంలో వీఆర్ బిల్డింగ్ అన్ యాప్ ఫర్ నవీన్ గోల్డెన్ బాయ్ ఐడియా ఉంది, అతనికి యాప్ బిల్డ్ చేసాం మేము. సో అట్లా అదో ప్రాజెక్ట్ ఉండేది. వీఆర్ ట్రైంగ్ ఇంకేం చేంజ్ చేయండి. బట్ జనవరి నుంచి సీరియస్గా కూర్చున్నాం. దెన్ ఫిబ్రవరిలో క్లయింట్ వచ్చారు. లైక్ అండ్ వాళ్ళకి యాప్ ఇప్పుడు లాంచ్ చేస్తున్నాం నెక్స్ట్ వీక్. తెలిసిద్ది అప్పుడు, ఇంకా ఇప్పుడు చెప్పకూడదు. బట్ అప్పుడు లాంచ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఒక సాలిడ్ 4-5 అంటే మంచి క్లయింట్స్ ఉన్నారు. వీఆర్ బిల్డింగ్ AI యాప్ బిల్డ్ చేస్తున్నాం, ఫైనాన్స్లో చేస్తున్నాం, అంటే వెబ్సైట్స్ బిల్డ్ చేస్తున్నాం. ఒక ఫ్రాన్స్ క్లయింట్ ఉన్నాడు. సో ఇట్స్ గోయింగ్ గుడ్ యాజ్ ఆఫ్ నౌ. అయితే ఇంకా స్కేల్ చేయాలి. నైస్ అండి. ఐ మీన్ ఇప్పుడు వీళ్ళు ఏమైనా అపోజ్ అవ్వకపోతే మీ ఏజ్ ఎంత నేను అడగొచ్చా మళ్ళీ ఇంటర్వ్యూలో? నా ఏజ్ యాక్చువల్ నేను కన్ఫ్యూజ్ 23 అనుకుంటాను. అంటే మీన్ 24 రన్నింగ్. సో ఐ థింక్ 23 అని చెప్తారు. సో అందుకని ఎంత కన్ఫ్యూజ్ యాక్చువల్. నాకు అదే 24 అని చెప్పాలి, 23 అని చెప్పాలి. 23 అనుకుంటా మరి. అంటే 2001 born. సో ఇంకా మీరు చూసుకోండి. యాజ్ ఆఫ్ 23 30 years వచ్చి కూడా ఇంకా జాబ్ అసలు నేను ఇది చేయాలా, ఇది చేయొద్దా, ఇది మానేయనా, ఇది మానేయొద్దా, ఆ క్వశ్చన్ మార్క్ ఫేజ్లోనే 25 to 30 అదే క్వశ్చన్ మార్క్ ఫేజ్ ఉంటుంది అందరు లైఫ్లో అంటుంటారు బేసిక్గా. మీకు అసలు అట్లాంటి క్వశ్చన్ మార్క్ ఎక్కడ లేదు కదా ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నో లేదు. అంటే ఇట్స్ గోయింగ్ గుడ్. అరే ఉంది కొంచెం, అంటే ఇంకా బిల్డ్ ఆ పొజిషన్కి వెళ్ళకూడదు అని చెప్పి ఇప్పుడు వర్క్ చేస్తున్నాం. సో ఇట్స్ లైక్ అరే మళ్ళీ తర్వాత ఏం చేయాలని కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇప్పుడే ఒక నెక్స్ట్ 2 years ఇలా ఉంటే షార్ట్ అయిపోవాలి లైఫ్ అన్నట్లు. అంటే షార్ట్ అంటే అప్పుడు అవ్వదు అగైన్. బట్ విల్ బీ ఇన్ మచ్ మోర్ కంఫర్టబుల్ పొజిషన్. కొంచెం ఇంకా మంచి ఆఫీస్ స్పేస్ తీసుకుని కొంచెం మంచి క్లయింట్స్ అట్లా టీమ్ బిల్డ్ చేసుకుని. సో అది గోల్. అగైన్ ఇందా చెప్పినట్టు ఇప్పుడు ఎంత వచ్చినా మీరు ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినారు ఇక్కడ కదా, నెక్స్ట్ ఇంకో మంచి పాష్ ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం, ఆ థాట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. సో యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఎంజాయింగ్ యువర్ వర్క్ అండ్ యూనో డైలీ ఇఫ్ యూఆర్ పుషింగ్ యువర్ సెల్ఫ్, డూయింగ్ సంథింగ్ న్యూ, లెర్నింగ్ సంథింగ్ న్యూ, ఐ థింక్ దట్ ఈస్ ఫైన్. సో ఇంత అది యు ఆర్ ఎర్నింగ్ ఇన్ ఏ గుడ్ వే, అంటే బాగా సంపాదిస్తున్నారు. అదర్వైజ్ మీకు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఇప్పుడు సంపాదిస్తున్నాను కాబట్టి కదా ఐ కేమ్. అంటే ఐ చోజ్ ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ నేను బెట్టేసి రాలేదు. అంటే ఐ హ్యావ్ గట్ ఫీలింగ్ దట్ దిస్ విల్ వర్క్. ఒకవేళ వర్క్ అవ్వకపోయినా మళ్ళీ ఏదో చేసుకోవాలి, లేదా MBA ప్లాన్స్ ఉన్నాయి, ఏదో ఒకటి చేసుకోవచ్చు నేను. సో ఇట్స్ లైక్ నాకు బ్యాకప్ ప్లాన్ ఉంది. నేను ఇప్పుడు ఇది వదిలేసినప్పుడు కూడా లైక్ జాబులు తీసినప్పుడు కూడా ఐ డిడ్ంట్ థింక్ యూనో కంటెంట్ క్రియేషన్ అయిపోతాం ఫుల్ టైం అని. హైదరాబాద్ వచ్చి గూగుల్లోనో మైక్రోసాఫ్ట్లోనో కొట్టుకుందాం, కొంచెం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది, యూట్యూబ్ మెల్లగా చేసుకోవచ్చు అన్న థాట్తో వదిలేసాను నేను. బట్ ఇట్ యాక్సిడెంటల్ గా అట్లా అయిపోయింది. యాక్సిడెంటల్ ఆంటర్‌ప్రెన్యూర్ అనుకోండి ఇంకా. సో అట్లా అయిపోయింది. బట్ నౌ ద గోల్ ఈస్ టు మేక్ దిస్ కంపెనీ సస్టైనబుల్. అంటే ఇంకా సరే ఇంకా స్టార్ట్ చేసాం అందరం వచ్చేసి
ఇప్పుడు దీన్ని మూసేయకూడదు, ఎలా అయినా దిగిపోయాం చేసి ఎట్లయినా. ఇంకా దీన్ని ఇంకా నెక్స్ట్ బిగ్ థింగ్ చేయాలి అన్నది గోల్. సో అదే ట్రై చేస్తాను. బట్ యాప్ క్రియేషన్ అనేది ఇట్స్ లైక్ మిస్ మ్యాచ్డ్ అని ఒక సిరీస్ ఉంటుంది, నేను చూసుంటారు. చూడలేక అని తెలిసిన కదా. ఆ సిరీస్ లో కూడా వాళ్ళు ఇవే చేస్తుంటారు. యాప్ ఐడియాస్ మొత్తం క్రియేట్ చేయాలి, 100 ఆలోచించి ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటారు. సేమ్ అలా అనుకుని అలా ఏమి ఉండదు. అంటే యాక్చువల్లీ అంటే చాలా ఉన్నాయి బయట మార్కెట్లో. సర్వీసెస్ ఏజెన్సీ అంటారు, ఏజెన్సీ అంటారు, కొంతమంది కన్సల్టెన్సీ అంటారు, మాది ప్రాపర్ రిజిస్టర్డ్ కంపెనీ. ఓకే. సో ఇట్లా చాలా ఉన్నాయి. బట్ వాట్ మేక్స్ అస్ అ బిట్ డిఫరెంట్ అంటే మాకు సోషల్ ప్రెజెన్స్ ఉంది. అంటే వీ హ్యావ్ ద డిస్ట్రిబ్యూషన్, అంటే పీపుల్ నో అస్. అంటే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నాం, నేను అండ్ ముగ్గురం కంటెంట్ క్రియేటర్స్ యాక్చువల్లీ. సో పీపుల్ నోస్ అండ్ ఆ క్రెడిబిలిటీ కొంచెం ఉంది. సో అలా వీ వాంట్ బిల్డ్ అవర్ పర్సనల్ బ్రాండ్ కానీ అది కానీ, అంటే అసలు వీ వాంట్ షో వాట్ వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్. అండ్ స్టూడెంట్స్ కూడా ఒక ఐడియా గైడెన్స్ లా ఉంటుంది, వాళ్ళకి ఒక ధైర్యం వస్తారు, మనం కూడా ఇలా వెళ్ళి కెన్ బిల్డ్ సంథింగ్ అన్నట్లు. నెక్స్ట్ అలాంటి వీడియోస్ మీద ఐ వాంట్ టు వర్క్ ఆన్. సో అది గోల్ అయితే. సో యా, బట్ కంటెంట్ క్రియేషన్ చాలా మందికి ప్లస్ పాయింట్ అయినట్టుంది కదా. ఈ కంటెంట్ క్రియేషన్ వల్ల పర్సనల్ గా బిజినెస్ బిల్డ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబర్స్ లో. సో అదొక ప్లస్ పాయింటే. ప్లస్ అంటే అగైన్ 2 sides ఉంటాయి. ఇప్పుడు అదే ఇప్పుడు పాయింట్ ఏమైనా అందరు దీన్ని కమర్షియలైజ్ చేసేస్తున్నారు. కంటెంట్ క్రియేషన్ ఎంత చేసా, ఇది 50 lakhs 1 crore, అది మీరు అట్లా ఉండదు. అంటే ఇప్పుడు నువ్వు మనీ పెట్టుకుని వస్తే, అంటే మనీనే ఫేమ్గా పెట్టుకుని వస్తే ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ వర్క్. అంటే ఏదో పాయింట్లో నువ్వు బర్న్అవుట్ అయిపోతావు. యూ నీట్ టు ఎంజాయ్ దట్ ప్రాసెస్, యూ నీట్ టు లైక్ మేకింగ్ దోస్ వీడియోస్. ఆ క్రియేటివిటీ కానీ అది కానీ, ఇఫ్ యూ లైక్ మేకింగ్ దట్, దెన్ ఐ థింక్ నువ్వు మనీ అంత ఎక్స్పెక్ట్ చేయకుండా, లేదు అది కాదు, జస్ట్ షేర్ యువర్ వర్క్, అట్లా షేర్ చేసుకుంటే పీపుల్ కనెక్ట్ అవుతారు. నువ్వు మనీ పరంగా వెళ్తే ఇంకా వస్తావు, ఇంకా అన్ని ప్రమోషన్లు చేసుకుంటూ ఉంటావు, ఆడియన్స్ ట్రస్ట్ పోయింది, అది పోయింది. సో ఐ వుడ్ సే డోంట్ కమ్ హియర్ టు మేక్ మనీ, దట్ విల్ బి a byproduct. Again, money will be a byproduct in every field. If you love doing what you do and if you become good at it, money will follow. And ఎందుకంటే you are good at it, so obviously. But first దాని మీద కన్నా what you can do, why people will watch you అన్న దాని మీద ఫోకస్ పెట్టి అది బెటర్ చేసుకుంటా వస్తే ఐ థింక్ ఇట్ విల్ ఈవెన్చువల్లీ సక్సీడ్. రైట్. ఓకే. మీరు కూడా ఐ థింక్ యూ యూస్ టు డూ వీడియోస్ టిల్ midnight 1 o'clock 2 o'clock ఆ టైంలో కూర్చొని వీడియోస్ చేసేవాళ్ళు కదా. ఆ టైంలో టైం దొరికేది నాకు. ఇప్పుడు నేను వస్తాను ఇంటికి వచ్చి, అంటే జొమాటోలో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మాకు రిలీజ్ అని ఉండే. రిలీజ్ అంటే ప్రొడక్షన్లోకి వెళ్ళడం. ప్రొడక్షన్ అంటే లైక్ లైవ్ అయిపోయింది అని, అంటే మీరు యాప్ లేదని వాడారంటే లైవ్ అయిపోయినట్టు. సో అంటే మా లోకల్ నుంచి లైవ్ అవ్వాలనేది నైట్ రిలీజ్ చేస్తారు. నైట్ ఎందుకు చేస్తారు, మార్నింగ్ టైం చేసి లేదా ఈవినింగ్ చేసినా ఏమైనా బ్రేక్ అయింది అనుకోండి, యాప్ స్ట్రక్ అవ్వచ్చు, యాప్ బ్రేక్ అవ్వచ్చు, చాలా మంది యూజర్స్ ఉంటారు, వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ నైట్ చేస్తాం. సో దట్ అంత ఎఫెక్ట్ అవ్వదు అని 10:30 స్టార్ట్ అయింది, అది 12 అయింది. సో వీక్ డేస్లో నాకు అంత కష్టం. అంటే మాకు మళ్ళీ వీక్లో 3 to 4 రిలీజెస్ ఉంటాయి. సో ఒక రోజు గ్యాప్ వచ్చిన ఆ రోజు కూర్చొని చేయంగా ఇంకా రెస్ట్ తీసుకుంటాం, అది ఇంకేదైనా వర్క్ ఉంటుంది ఇదొకటి. సో అట్లా ఫ్రైడేకి కొంచెం ఫ్రీ అవుతా, అప్పుడప్పుడు ఫ్రైడే కూడా వర్క్ ఉంటుంది. ఇంకా నైట్ 1కో 2కో కూర్చొని స్క్రిప్ట్ నేనే రాసుకోవాలి, షూటింగ్ నేనే చేసుకుని. నేను ఫోన్తో తీసేవాడిని, నెంబర్ 1+ ఫోన్తో తీసాను. కెమెరా కూడా లేదు. 110 సబ్స్క్రైబర్స్ 110K 1,10,000 వచ్చాక అప్పుడు కెమెరా కొన్నాను నేను. అప్పుడు ఫోన్తోనే మేనేజ్ చేశా. సో అగైన్ కంటెంట్ ఈస్ కింగ్ అంతే. నువ్వు క్వాలిటీ ఓకే నాకు వచ్చే అన్న మైక్ మార్చు అది మార్చేది స్టిల్ చూసేవాళ్ళు, అరే ఏదో వీడియో చెప్తున్నా కొంచెం మంచిది. సో ఐ యూస్ టు ఫీల్ అరే మంచి కెమెరా కొని తీయాలి అది ఇది అని. సో అగైన్ పాయింట్ బీయింగ్, ఇఫ్ యూ కనెక్ట్ అయితే పీపుల్కి ద వే యూ టెల్ కానీ, అది పీపుల్ విల్ వాచ్ యువర్ కంటెంట్. సో కంటెంట్ ఈజ్ ఆల్వేస్ కింగ్ కాబట్టి మనం ఎలా కూర్చొని చేసినా ఏం చేసినా వీడియో వర్కౌట్ అవుతుంది. మీరు డూ యూ బిలీవ్ ఇన్ దిస్? అంటే లేదు ఈరోజు సడన్గా ఎవరో ఒక నలుగురు తెలియని వాళ్ళతోటి వెళ్ళిపోయి ట్రిప్కి వెళ్ళిపోదాం, ఇట్ విల్ వర్క్అవుట్ సంథింగ్. అంటే మేబీ ఒక మంచి ట్రిప్ అవ్వచ్చు, మేబీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, దరిద్రమైన ఎక్స్పీరియన్స్ అయినా కూడా విల్ గెట్ బ్యాక్ విత్ సమ్ మెమరీస్ అని, ఇట్లాంటిదని మీరు బిలీవ్ చేస్తారా? బిలీవ్ అనేమి ఉండదు, వెళ్ళాలి అంటే అదే గట్ ఫీలింగ్ అని ఉంటుంది కదా, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఇప్పుడు అంటే ఏదో అన్నోన్ టెరిటరీలో ఉన్నాం, ఏం చేయాలి, అప్పుడు రిస్క్ అనేది ఒకటి ఉంటుంది. బట్ ఫన్ కోసం చేయడం వేరు, రిస్క్ చేయడం వేరు. దర్ ఇస్ ఎ థిన్ లైన్, అదొకటి తెలుసుకుంటే ఐ థింక్ ఇట్. బట్ మేము వెళ్ళాం ట్రిప్స్కి, అంటే ఇట్లానే ఏం ప్లాన్ చేయకుండా ఒక టెంపో బుక్ చేసేసుకుని జైసల్మేర్కి వెళ్ళిపోయాం కాలేజ్లో ఉన్నప్పుడు. అందులో కూడా 2 అడ్వెంచర్ లైనే. అతను లాస్ట్ డే రోజు బస్ డ్రైవర్ తాగేసి నడుపుతున్నాడు నైట్ టైం, ఇట్లా లేన్లు మారుతుంది అది బస్సు. వాడిని ఆపిచ్చి మళ్ళీ ఒక నైట్ అంతా వేరే హోటల్లో స్టే చేసి నెక్స్ట్ డే కాలేజ్ బంక్ కొట్టి అందరం మండే వెళ్ళిపోవాలి మేము, బికాస్ ఆఫ్ దట్ ఉండాల్సి వచ్చింది అట్లా. అండ్ చాలా చేసాం, అంటే చాలా ట్రిప్స్ అంటే ఐ లైక్ ట్రావెలింగ్. సో ఎస్పెషల్లీ హిల్స్ కానీ మౌంటైన్స్, నార్త్ ఇండియా అటు సైడ్ అయితే అట్లా వెళ్ళిపోయింది. మొన్న అప్పుడు ఊటీ అప్పుడు కూడా నాకు 2 hours స్లీప్ ఉంది అంతే. 2 hours స్లీప్తో ఇంక లేచి వెళ్ళాలని చెప్పి 4కి బైక్ రైడ్, అంటే బైక్ రైడింగ్ ప్లస్ ట్రావెలింగ్. అంటే ఇంక ట్రావెలింగ్లో బైక్ రైడింగ్ నాకు ఎక్కువ ఇష్టం. సో అది మౌంటైన్స్ ఉంటే ఇంక అంతే నేనైతే వెళ్ళిపోతాను. మొన్న లదాఖ్ కూడా అందుకే వెళ్ళిపోయాను అట్లా. అది అట్లా చూసాను, జస్ట్ ఈ వీడియో పెట్టాడు చూసి ఇంకా అట్లా వెళ్ళిపోయాను. క్రేజీ అంటే నేను చాలా, అంటే సిక్కింకి వెళ్ళా, వాలి, చోప్టా, మనాలి అన్ని తిరిగాను. అన్ని మౌంటైన్స్ అవి ఇటు సౌత్ లో కూడా తిరిగాను. లదాఖ్ ఈజ్ సర్రియల్, అంటే ఇట్స్ డిఫరెంట్ ప్లానెట్. మీరు అక్కడ ఉంటే లైక్ యూ విల్ ఫీల్ లైక్ చాలా జైగాంటిక్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొండలు ఎక్కడ, అక్కడ కొండల్లోంచి వెళ్తారు, లైక్ చుట్టూ కొండలు ఉంటాయి, ఇంత రెడ్ కలర్లో ఉంటాయి. మళ్ళీ మనం అంతా ట్రీస్తో అలా అలవాటు కదా మనకి,
మొత్తం షాక్ అది అంతా చూస్తారు మార్స్ లో ఉన్నట్టు అనిపిస్తుంది మీకు. సో ఐ వుడ్ సే డెఫినెట్లీ అందరూ వెళ్ళాలి లదాఖ్ అయితే. లైఫ్ టైం ఒకసారి నేను మళ్ళీ వెళ్తా పక్క, ఎప్పుడు వెళ్తాను తెలియదు, మళ్ళీ వెళ్తా. ఓకే, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా అనుకుంటా. ఎగ్జాక్ట్లీ అదే నేను అదే పెట్టాను యాక్చువల్. నా పోస్ట్ నా ఇన్స్టాగ్రామ్ లో పిన్ చేసి ఉంటుంది ఇప్పుడు, మై ఇదేరా మూమెంట్ అని ఉంటుంది ఫస్ట్, అదే ప్యాంగాంగ్ లేక్ దగ్గర. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. రిలీజ్ కూడా వెళ్ళాను నేను బై. వెళ్ళారా? సేమ్ పిచ్. ఆ సాంగ్ కోసం వెళ్ళాను. బాగుంటుంది మూవీ, నాకు ఇష్టం. ప్లస్ అదే అక్కడే ప్యాంగాంగ్ లేక్ అని ఉంటుంది. 3 Idiots చూసారు మీరు? ఎందుకు? పోనీ స్నేహితుడు తెలుగు, అందులో లాస్ట్ సీన్ ఉంటుంది. లాస్ట్ లో వాడు పానీ అని చెప్పి అనుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తే వాడు ఒక లేక్ దగ్గర ఉంటాడు, అది ప్యాంగాంగ్ లేక్, అది లదాఖ్ లో ఉంటుంది. క్రేజీ ఉంటుంది అది కూడా, అక్కడికి వెళ్ళాలి. ఓకే. అండ్ కంటెంట్ క్రియేషన్ లో యూ యూస్ టు సే ఫ్రైడే సినిమా వచ్చినా రాకపోయినా, రీ రిలీజ్ ఉన్నా లేకపోయినా, అది గుర్తుందా? అది స్టోరీ పెట్టి నేను యాక్చువల్ ఎప్పుడు సినిమా లేకపోయినా హర్ష వీడియో అయితే ఖచ్చితంగా ఉంటుంది అని. ఇది స్టోరీ పెట్టాను నేను, ఎప్పుడు పెట్టాను నాకు గుర్తులేదు, బట్ ఎప్పుడో స్టోరీ పెట్టేది. అరే ఇలా అంటే కన్సిస్టెంట్ అంటే నేను ఎలా అంటే కొంతమంది అరే బయట చెప్పకూడదు పబ్లిక్ కి దిష్టి అది ఇది అంటారు. ఐ విల్ థింక్ లైక్ అరే ఇట్లా పెడితే అకౌంటబిలిటీ ఉంటుంది అట్లీస్ట్. అరే పెట్టాను, సో ఐ నీడ్ టు బి రెస్పాన్సిబుల్, సో ఐ నీడ్ టు బి సీరియస్, అట్లా నేను అలా ఆలోచిస్తాను. సో అలా పెట్టామంటే అట్లీస్ట్ తీస్తాను. మోస్ట్ లైక్లీ వస్తుంది. ఇప్పటికీ ఐ స్టిల్ ట్రై, ఎంత బిజీగా ఉన్నా వీక్ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తా, బట్ ఈ మధ్య అంత కుదరట్లేదు, బట్ ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. ఓకే, దానికి మీకు వచ్చేవి కదా ఇట్లా ఎప్పుడైనా ఆస్క్ మీ క్వశ్చన్ అంటే అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అన్ఫాలో చేస్తున్నా, మీరు రెగ్యులర్ కంటెంట్ పెడతలేరని. అది పాత, అది ఎప్పుడు అది నేను జాబ్ లో ఉన్నప్పుడు అనుకుంటా, జాబ్ లో ఉన్నప్పుడు వచ్చినట్టుంది. ఇంకా అప్పుడు నాకు అసలు టైం దొరికే, ఒక మంత్ అంతా పెట్టలేను అప్పుడు, మార్చ్ మంత్ అనుకుంటా, అసలు కుదరలేదు. సో అట్లా అయ్యేది. బట్ ఇప్పుడు ట్రై చేస్తున్నారు, ఇప్పుడు చేయాలి ఇంకా అంటే ఐ విల్ ట్రై. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కంటెంట్ క్రియేషన్ వల్లే ఐ వాస్ హియర్, సో ఐ డోంట్ వాంట్ టు కంప్లీట్లీ లూజ్ ఇట్ అనమాట. స్టిల్ టైం దొరికినప్పుడు అట్లీస్ట్ హెల్ప్ అయ్యేది కొంచెం అట్లా అది పెడదాం, ఇంకా కొంచెం మంచి కంటెంట్ పెడదాం ప్లాన్స్ ఉన్నాయి. అంటే ట్యూటోరియల్స్ లాగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి స్టూడెంట్స్ హెల్ప్ అయ్యేటట్టు ఫ్రీగా కొన్ని కోర్సెస్ అట్లా చేద్దాం. బట్ స్టిల్ చూడాలి, అంత అసలు టైమే దొరకట్లేదు. ఇప్పుడు ఇది ఉందా, దీని తర్వాత ఇంకో మీటింగ్ ఉంది, దాని తర్వాత ఇంకోటి చేయాలి, అట్లా ఉన్నాయి. ఓకే, యూ యూస్ టు సే అంటే ఒకవేళ మీ మండే మార్నింగ్ ఇలా కనిపించాలి అంటే అదొక హిల్స్ ఉన్నాయి, ఫుల్ ప్రాపర్ సినారియో, మంచి సినారియోస్ మనం ఏదో సినిమాల్లో చూసినట్టు పొద్దున్న లేస్తే ఇట్లా కనిపించాలన్నట్టు, మీ ఒక మండే మార్నింగ్ ఇలా కనిపించాలంటే యూ హ్యావ్ టు డూ దిస్ అంటే అన్నట్టు. అదే వాళ్ళు ఇది ఊటీకి వెళ్ళినప్పుడు దట్ Q&A పెట్టినప్పుడు ఏదో క్వశ్చన్ అడిగారు, మండే మోటివేషన్ ఇది అన్న అంటే వర్క్ సో హార్డ్ దట్ యువర్ యావరేజ్ మండే లుక్స్ లైక్ దిస్ అని చెప్పి అది పెట్టా. అది కూడా అంతే కదా, ఇప్పుడు మాకు ఎవ్రీడే సండే, ఇన్ఫాక్ట్ మాకు సాటర్డే సండే ఎక్కువ పనులు ఉంటాయి, ఎందుకంటే వేరే వాళ్ళు అప్పుడు ఫ్రీ ఉంటారు. ఇది కూడా ఇప్పుడు ఫ్రైడే ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయి మాకు, క్లయింట్ మీటింగ్ వెళ్ళాలి, అది వెళ్ళాలి, వేరే వాళ్ళు అప్పుడు ఇస్తారు. సో అట్లా వేరే ఏదన్నా ఈవెంట్కి పిలుస్తారు, సాటర్డే సండేనే అవుతాయి. సో ఇట్లా అయిపోతుంది. సో ఇంకా చెప్పాలంటే వీక్ డేస్ ఎక్కువ ఫ్రీ ఉంటాం, ఎవ్రీడే ఇస్ సండే. ఓకే, కమింగ్ బ్యాక్ టు దిస్ కోడింగ్ జాబ్స్, ఏఐ ఈస్ రీప్లేసింగ్ ఎవ్రీ జాబ్. ఏఐ చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్ అన్ని పోయేలా చేస్తుంది. దేర్ ఇస్ దిస్ థింగ్, అది మిస్కన్సెప్షనా లేకపోతే ఈజ్ ఇట్ ట్రూ ఆర్ వాట్? ఇట్స్ కైండ్ ఆఫ్ బోత్ అంటే యాక్చువల్లీ. సో ఇంతకుముందు ఎలా అయిందంటే లైక్ ఇంతకుముందు కూడా కొన్ని వచ్చే షాపిఫై అని, వర్డ్ ప్రెస్ అని వచ్చే, షాపిఫైలో కూడా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అట్లా కొంచెం బిల్డ్ చేసేయచ్చు. షాపిఫైలో ఈజీగా బిల్డ్ చేయొచ్చు, లైక్ అంత కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా యూ కెన్ బిల్డ్ వెబ్సైట్స్ ఇన్ షాపిఫై. బట్ దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఏంట్రా అంటే ఏఐ కెన్ రైట్ కోడ్ డైరెక్ట్లీ. సో నో లెట్స్ అండర్స్టాండ్ వన్ థింగ్స్, మీరు లాస్ట్ 100 years చూసుకుంటే 100 years ముందున్న జాబ్స్ ఇప్పుడు లేవు కదా. 1950s ఉన్న జాబ్స్ 2000s లో లేవు, 2000s లోనే ఇప్పుడు లేవు. కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా అందరూ అరే రిప్లేస్ చేస్తుంది, అది ఇది మాన్యువల్ టైప్ లేదా మాన్యువల్ గా డెలివరీ చేయాల్సినవి. అది ఇంతకుముందు మెయిల్ వెళ్ళలేదు, మెయిల్ మ్యాన్ వెళ్ళాడు. ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు మీరు, లేదా ఈమెయిల్ పంపిస్తారు. దట్ ఈస్ అన్ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ. సో అట్లా ఏఐ ఈజ్ వన్ థింగ్, వన్ ఫేజ్ which we can't avoid. And we need to take it serious. So that will definitely happen. Ante I'm not saying AI will replace everybody, but it is obviously automating tasks that are repetitive. అంటే ఇప్పుడు కొంచెం ఫ్రంట్ ఎండ్ కానీ అది కానీ చేసేయగలదు ఫాస్ట్గా. అంటే ఇప్పుడు ఒక వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్ టెంప్లెట్ కావాలంటే అది చేసేయగలదు. బట్ అట్లానే ఎండ్ టు ఎండ్ కూడా యాజ్ ఆఫ్ నౌ అయితే అది బిల్డ్ చేయలేదు. సో దేర్ ఆర్ పీపుల్ సేయింగ్ ఏఐ విల్ రిప్లేస్ అది ఇది, మీ జాబ్ పోద్ది, ఏ టూల్స్ వచ్చాయంటే దే ఆర్ టాకింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ పర్స్పెక్టివ్, ఏదో అలా చెప్పేద్దాం భయపడదాం అన్నట్టు. బట్ పాయింట్ బీయింగ్ అంటే ఇంతకుముందు 10 members, నేను స్టిల్ ఇది ఆల్రెడీ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, ఇంతకుముందు 10 members కలిసి ఒక వర్క్ని 10 days చేస్తుంటే ఇప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ టూల్స్, ఎదర్ కోడింగ్ కానీ మార్కెటింగ్ కానీ ఏదైనా, యూ క్యాన్ డూ ఇట్ యూజింగ్ 3 to 4 people ఇన్ 3 days ప్రాబబ్లీ. సో దట్ ఈస్ ద వే. అంటే ఇట్ ఈస్ రిప్లేసింగ్ పీపుల్ హూ ఆర్ నాట్ అప్ టు ద మార్క్ ఆర్ హూ ఆర్ నాట్ రియల్లీ గుడ్ ఎట్ వాట్ దే డూ. బట్ ఇఫ్ యూ ఆర్ రియల్లీ గుడ్ ఎట్ వాట్ యూ డూ, సి కోడింగ్ అనేది ఉంటుంది, కోడింగ్ అనేది అయితే పోదు. ఇప్పుడు ఏఐ అంటే ఏంటి, కోడింగ్. ఇప్పుడు ఏఐ రన్ అవ్వాలన్నది కోడే. సో అలా చూసుకున్నా కోడింగ్. కానీ ఏఐలో జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఎథికల్ ఏఐ అని. ఇప్పుడు ఎందుకంటే దేర్ ఈస్ ఎ కేస్ వేర్ రీసెంట్లీ ఏఐ వాస్ బ్లాక్ మెయిలింగ్ ఎ పర్సన్. నువ్వు అతను ఏదో ఏఐ చెప్పాడు నేను రిప్లేస్ చేసేస్తా అది అని చెప్పి, అది వాడి మెయిల్ సాక్స్ అంతా ఉంది, అందులో వాడికి ఏదో ఎఫ్ఐఆర్ లింక్ ఉంది, నీ ఎఫ్ఐఆర్ లింక్ గురించి చెప్తాను ఏదో సంథింగ్ అట్లా, లైక్ అది అలా రిప్లై ఇచ్చింది. సో దోస్ థింగ్స్ అంటే వీ నీడ్ టు మేక్ ష్యూర్
ఇప్పుడు రోబో చూసాం, రోబో 2 సినారో అవ్వచ్చు టు బి హానెస్ట్. అంటే సూపర్ ఏ అని ఒకటి ఉంది, దట్ క్యాన్ డూ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ హ్యూమన్ క్యాన్ డూ. ఇట్ విల్ హ్యావ్ కాన్షియస్నెస్, ఇట్ విల్ హ్యావ్ ఎమోషన్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. ఇఫ్ దట్ comes out, then it won't be a difference. We won't be intelligent species anymore. Yes. So we need to take care that does not happen. సో ఎథికల్ ఏఐ కానీ అది కానీ అలా కొన్ని జాబ్స్ వస్తాయి. ఏఐలో ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేయడం ఎలా, ఇప్పుడు ఆల్రెడీ ఏఐ ఏజెంట్స్ అవి వచ్చాయి. అంటే మీరు వెళ్ళి ఒక ప్రాంప్ట్ ఇస్తే, అమెజాన్లోకి వెళ్ళి నాకు ఇది ఆర్డర్ పెట్టాను ప్రాంప్ట్ ఇస్తే వెళ్ళి బుక్ చేసే ఉన్నాయి. అంటే ఇట్స్ నాట్ లైక్ అది మీరు చేసుకోలేరని కాదు, బట్ ఇట్ స్టిల్ డూయింగ్ దట్ కదా. అంటే జస్ట్ ఇమాజిన్, ఇంత ముందు వరకు అది లేదు, ఇంత ముందు వరకు ఇట్ యూస్ టు ఫీల్ లైక్ అది చేయలేదు అని. బట్ నౌ యూ కెన్ గివ్ కాపీ సెయింగ్, అమెజాన్లోకి వెళ్ళి నాకు ఒక బెస్ట్ బుక్ కొను అంటే అది రీసెర్చ్ చేసి చూసి ఏదైనా టాపిక్ ఇస్తే మీరు దానిలో రేటింగ్స్ బట్టి చూసి మీ డీటెయిల్స్ మీరు ఇవ్వాలి ముందు బ్యాంక్. ఇట్ కెన్ గో అండ్ బుక్ ఇట్. సో ఇట్ ఈస్ ఇన్ దట్ ప్లేస్ అండ్ ఇట్ ఈస్ ఎవాల్వింగ్ డే బై డే అట్ వెరీ ర్యాపిడ్ పేస్. సో అగైన్ కన్క్లూజన్ ఏంటంటే మీరు ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండి దాంతోపాటు ఏ టూల్స్ యూజ్ చేయండి, మీ ప్రొడక్టివిటీని 10x చేసుకోండి. ఎందుకంటే ఇన్ స్టార్ట్అప్స్ నౌ సినారిటీస్ కర్సర్ అని ఉంటుంది ఏఐలో, అది మీరు ఇలా ప్రాంప్ట్ ఇస్తే ఇంగ్లీష్ సెంటెన్స్ రాస్తే కోడ్ ఇచ్చేస్తాం మొత్తం బిల్డ్ చేసి. కానీ అది ఇచ్చింది కరెక్టా లేదన్నా మీకు తెలియాలి, ఎక్కడ పెట్టాలో మీకు తెలియాలి, ఎలా వాడాలో మీకు తెలియాలి. సో యూ నీడ్ టు హ్యావ్ దట్ గుడ్ ఫండమెంటల్ నాలెడ్జ్. బట్ ఏఐని కూడా యూస్ చేసుకుంటే యూ కెన్ డూ 10x వరకు. ఎందుకంటే ఇప్పుడు లిటరలీ మేము స్టార్ట్అప్స్లో ఎక్కువ మంది హైర్ చేసుకోకుండా ఉన్న వాళ్ళకే ఇది ఇచ్చేసి దాని ప్రీమియం ఎంత $20 అంటే $1,700-1,800 per month. ఎంత తీసుకున్నా మీరు దానికంటే ఎక్కువ ఇస్తారు ఒక ఎంప్లాయీకి హైర్ చేసుకుని. 10,000 అన్న ఇస్తారు, ఇంటర్న్ అయినా 20,000. మరి 1,600కి నీకు అది 20,000 లైన్స్ ఆఫ్ కోడ్ ఒక రోజులో రాయగలదు. ఇంటర్న్ 1 month కూర్చున్నా రాయలేడు అది. మరి అది అంత చేస్తున్నప్పుడు వాళ్ళ కంపెనీస్ అయ్యే తీసుకుంటాయి కదా. సో రిప్లేసింగ్ విల్ హ్యాపెన్ in one way or the other. But if you are good enough and if you are adapting, అడాప్టబిలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఉంటే యూ విల్ సర్వైవ్. ఓకే, అంటే దట్ మీన్స్ ఆ పర్సన్ కూడా ఇవాల్వ్ అవ్వాలి, దాంతో ఇవాల్వ్ అవ్వాలి, అది ఎలా వాడాలో తెలుసుకోవాలి, దాన్ని వాడుకొని హౌ కెన్ యూ డూ యువర్ వర్క్ ఇన్ మచ్ బెటర్ వే అన్నది ఆలోచించాలి. యూ నీడ్ టు థింక్ ఇట్ యాజ్ కొలాబరేటర్, నాట్ థ్రెట్ లేదా అది రిప్లేస్. ఇప్పుడు కొంతమంది అనొచ్చు ఏం రిప్లేస్ చేయాలి, మేము ఆల్రెడీ ఉన్నాం కదా అంటే కొంచెం టైం ఇవ్వండి, 1-2 years టైం ఇవ్వండి, అప్పుడు మీకే తెలిసింది. ఏ పాడ్కాస్టింగ్ వచ్చేసింది ఆల్రెడీ, దేర్ అన్నోన్ పీపుల్. మొన్న గూగుల్ VO3 లాంచ్ చేసింది. ఇట్ ఈస్ క్రియేటింగ్ సినారియోస్, అంటే లైక్ ప్రాపర్ ఆల్మోస్ట్ రియల్ హ్యూమన్స్ లానే ఉన్నారు, ఇంకా కొంచెం రిఫైనింగ్ చేయాలి. బట్ ఇట్ విల్ హ్యాపెన్ సూన్. మొన్నటి వరకు ఏ వాయిస్ లేదు, ఇట్ కెనాట్ టాక్ అనమాట. ఇన్ 6 months ముందు బ్యాక్ వరకు ఏ కెనాట్ రైట్ స్పెల్లింగ్స్ ప్రాపర్లీ. బట్ ChatGPT మొన్న జిబ్లీ వచ్చింది, అందరూ పెట్టుకున్నారు, దట్ వర్క్ ప్రాపర్లీ. నో ఏ కెన్ టాక్. సో ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ టైమ్. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏమైతే మనకి తెలియదు, ఏమైనా రావచ్చు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సమ్హౌ ఐ మీన్ టు కంటిన్యూ విత్ వాట్ యూ హ్యావ్ సెడ్, అంటే ఇప్పుడు ChatGPT తీసుకోండి, మీరు వాడుంటారు, నేను వాడుంటా. ఈరోజు నేను ఒకటి మాట్లాడితే, నేను లాస్ట్ మంత్ ఏదో ఒక దాని గురించి మాట్లాడున్నది ఈరోజు దీనికి కనెక్ట్ చేసి, సో యూ హ్యావ్ దిస్, అప్పుడు మీకు ఇది ఇలా ఉన్నింది కదా, ఇప్పుడు ఇలా ఉంది, మీకు ఇది అవసరం లేదు, ఇది తీసుకోండి అని చెప్తుంది. అంటే మన ప్రతి డేటాను అది కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది, ట్రైన్ అవుతుంది దాని మీదే. అంటే ఇంతకుముందు దానికి మెమరీ ఉండేది కదా, మీరు చూసుకుంటే ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు దానికి మెమరీ ఉండేది కదా. మీరు ఇది అడిగిన ఒక చార్ట్లో పెట్టింది ఇంకో చార్ట్లో దానికి సంబంధం ఉండదు కదా. బట్ ఇప్పుడు ఇట్స్ లైక్ ఇంకో చార్ట్కి వెళ్ళినా కానీ ఇట్ స్టిల్ నోస్ హూ యు ఆర్ అండ్ ఇట్ గివ్స్ దట్. అంటే ఆ మెమరీ ఫీచర్ యాడ్ అయింది. సో దాన్ని ర్యాగ్ అని అంటారు మామూలుగా, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అని. సో దట్ ఈస్ మోర్ కొంచెం డీపర్ కాన్సెప్ట్ అది. డోంట్ యు థింక్ ఇట్ అంటే ప్రాబ్లం అవుతుందని అనుకోవట్లేదా మీరు? ప్రాబ్లం మీ డేటా అంతా ఇప్పుడు అంతా ఆల్రెడీ, ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అని ఉంటుంది, మీకు ఆల్రెడీ మీ ఫోటో అక్కడ ఉంటుంది, మీ నేమ్ అక్కడ ఉంటుంది, మీ డీటెయిల్స్ అక్కడ ఉంటాయి, మీరు ఏదో పాయింట్లో పెట్టి ఉంటారు, అది దాని మీదే ట్రైన్ అవుతూ ఉంటుంది. సో ఆ డేటా ప్రైవసీ అనేది దట్స్ వన్ థింగ్. అంటే ఐ మీన్ అందుకే లైక్ కంపెనీస్ ఆల్సో సే డోంట్ పుట్ డైరెక్ట్లీ code there or code base there. Okay. But still it mostly try to learn the patterns rather than అదే అంటున్నా కింద ఎథిక్స్ వస్తాయి, సెక్యూరిటీ థింగ్ వస్తుంది. సో దాని రిలేటెడ్ కూడా జాబ్స్ క్రియేట్ అవుతుంది, దాని రిలేటెడ్ కూడా గోయింగ్ ఫార్వర్డ్ లైక్ దేర్ వోంట్ బి సంథింగ్ కాల్డ్ ఎస్ ప్రైవసీ. ఇంకా అవ్వదు. అంటే మేబీ ఇట్లా ఇచ్చేసి నేను ఇతని పర్సన్ డీటెయిల్స్ ఏమంటే ఇవ్వచ్చేమో, అది యాజ్ ఆఫ్ నో ఇవ్వదు. యాజ్ ఆఫ్ నో దే వోంట్ అలో బికాస్ పీపుల్ లెట్ ఓపెన్ అయ్యే ఆర్ దే వోంట్ అలో. బట్ వాట్ ఇఫ్ అది ట్రైన్ అయ్యి అది కూడా వచ్చేస్తే దెన్ వీ కాంట్ సీ. ఇప్పుడు ఇంతకు ముందు మీరు వెబ్సైట్ లింక్ ఇచ్చి సర్చ్ చేయమంటే చేయలేదు అది, బట్ నౌ ఇట్ క్యాన్ డూ బికాస్ దే యాడెడ్ దట్. అట్లా దే క్యాన్ డూ ఎనీథింగ్. బట్ వాళ్ళ సైడ్ నుంచి, కంపెనీ సైడ్ నుంచి ఇఫ్ దే ఆర్ ఎథికల్ అయితే అది పాసిబుల్ అవుతుంది. అంత డేటా లీక్స్ అయితే అవ్వవు. బట్ వీ కెనాట్ సే ఎనీథింగ్. ఏదైనా జరిగిపోవచ్చు. ఈ రోజు జరిగింది రేపు ఉండకపోవచ్చు, రేపు జరిగింది ఎల్లుండి ఉండకపోవచ్చు కదా. సో ఇప్పుడు 2025 తీసుకోండి, మొన్న ఎగ్జామ్స్ అయినాయి. ఓకే, ఏపీ సెట్ అయింది, ఎంసెట్ అయినాయి, అన్నీ సెటిల్ అయినాయి. నీట్ వచ్చింది, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. దిల్ బి లైక్ ఫెయిల్ అయ్యేది పక్కన పెట్టండి, ఫెయిల్ అయ్యే ముందే అమ్మో నేను ఫెయిల్ అయిపోతాను అనే దాంట్లోనే ముందే సూసైడ్ చేసుకుని చనిపోయే వాళ్ళు ఉంటే, కొంతమంది ఫెయిల్ అయిపోతే అయిపోయింది నా లైఫ్ ఇక్కడితో ఆగిపోదాం అనే వాళ్ళు కూడా ఉంటారు. వాట్ విల్ యూ సజెస్ట్, అంటే ఏం చెప్పగలరు వాళ్ళ కోసం మీరు? సో టు ఆన్సర్ దట్ క్వశ్చన్, అంటే 2 things అవుతాయి ఇక్కడ. ఫస్ట్, అతను ప్రిపేర్ అవ్వలేదు, అంటే సరిగ్గా ఇవన్నీ మనకి సెట్ కావాలి, ఇదంతా నాకు కాదు, ఏదో ట్రై చేద్దాం అన్నట్టు రాశాడు. సో అప్పుడు ఒకవేళ ఫెయిల్ అవుతాడు అని అనుకున్న, ఫెయిల్ అవుతారు అని అనుకున్న, ఫెయిల్ అయినా కానీ
అంటే వరీ అవడం ఎందుకు, నువ్వు అసలు దానికి ప్రిపేర్ అవ్వలే కదా. నువ్వు ముందే అనుకున్నావు ఏదో మీ పేరెంట్స్ కోసమో లేదా దేనికోసమో చదివో లేదా అంత కష్టపడలేదు నేమ్సేక్ కోసం చదివావు అని అనుకుందాం, ఫస్ట్ కేసు అది. అప్పుడు దాన్ని ఫీల్ అవసరం అవసరం లేదు, ఎందుకంటే యూ డి నాట్ ఫైట్ ఫర్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, యూ డి నాట్ ప్రిపేర్ ఫర్ ఇట్. సో అదే అవుతుంది, నీకు తెలుసు అదే అవుతుందని. మళ్ళీ స్టిల్ ఎక్స్టర్నల్ అంటే ఇక్కడ అగైన్ అంటే ఐ కాంట్ యాక్చువల్లీ రిలేట్ టు ఇట్. నేను ఈ పర్స్పెక్టివ్ మాట్లాడుతున్నా, బట్ ఐ థింక్ దేర్ మైట్ బి సినారీస్ వేర్ వాళ్ళ పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ ఉండి ఉండొచ్చు, ర్యాంక్ రాకపోతే నీకు అది ఏమైనా ఉండొచ్చు. ఐ డోంట్ నో దట్, అంటే ఐ హ్యావెంట్ బీన్ ఇన్ దట్ ఎన్వైర్మెంట్. అలాంటి కేసు ఉంటే మనం ఏం చేయలేం, అంటే ఇఫ్ దట్ మైట్ బి ద కేస్. బట్ ఐ వుడ్ స్టిల్ సే దట్ ఈస్ సాడ్ టు హియర్, అలా అవ్వకూడదని అనుకుంటే ఎవరైనా. సో అలాంటి కేసు కాకుండా, అంటే మీ పేరెంట్స్ ఏం అనరు, మీరే ముందే ఫీల్ అయిపోయి అది అనుకుంటే, దెన్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ నాట్ నెసరీ. నువ్వు ప్రిపేర్ అవ్వలేదు, నీకు రాలేదు, సింపుల్. రిజల్ట్ కావాలంటే కష్టపడు, లేదా లైట్ తీసుకో, అంతేగాని నువ్వు చేయకుండా నేను చేయలేనని ముందే గివప్ అయితే డోంట్ గివ్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నువ్వు చాలా కష్టపడ్డావు నైట్ అండ్ డే అండ్ నైట్, ఎందుకంటే దేర్ ఆర్ పీపుల్ హూ వర్క్ విత్ మీ బట్ దే కుడెంట్ గెట్ ఇంటూ IITs and IITs. నో, దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే దేర్ ఆర్ పీపుల్, ఇప్పుడు నవ్వు చూసుకుంటే కాలేజ్ డ్రాప్ అవుట్ అయిపోయి కంపెనీస్ పెట్టేస్తున్నారు, అసలు ఈవెన్ బీటెకే జాయిన్ అవ్వకుండా కంపెనీస్ పెట్టేస్తున్నారు, అండ్ దే ఆర్ ఎర్నింగ్ ఇన్ ల్యాక్స్. సో వీఆర్ ఇన్ టుడేస్, అట్లీస్ట్ ఇన్ టుడేస్ వరల్డ్ అయితే ఇట్స్ ఓకే, నువ్వు కష్టపడ్డావు, ట్రై చేయలేదు, బట్ నీ బెస్ట్ ఇచ్చావు కదా. సో గివ్ అగైన్, ట్రై అగైన్. అది యాక్చువల్ మొన్న దీని మీద రీల్ కూడా పెట్టాను నేను, అంటే JEE మెయిన్స్ రిలేటెడ్ ఇట్లానే. ఎయిదర్ కష్టపడితే వచ్చింది, లేదా యూనో దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. బీటెక్ వెళ్ళు, కష్టపడు. ఇప్పుడు వరకు నువ్వు కష్టపడలేదు, మంచి కాలేజ్ రాలేదు, సో విక్టింగ్ ఏం ఆడద్దు. ఇప్పుడు వెళ్ళు, యాక్సెప్ట్ యువర్ సిచ్యువేషన్ అండ్ ట్రై వాట్ యూ కెన్ డూ బెస్ట్ అని. జెర్సీలో కూడా డైలాగ్ ఉంటుంది, ఆపేసి ఓడిపోయినోడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినోడు లేడని. సో దట్ ఈస్ ద కన్క్లూజన్. ఓకే, సో 2025 పాస్డ్ అవుట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మీకు ఆల్రెడీ కామెంట్స్ పెట్టుంటే, అన్న మొన్ననే పాస్ అవుట్ అయినా, ఇప్పుడు ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి, జాబ్స్ లేవు, ఎలా స్టార్టింగ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ కావాలి, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అంటే మిగతా వాళ్ళు ఏమైపోతారు, ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది వాళ్ళకి ఫస్ట్ అసలు? అది యాక్చువల్లీ ఒక సాడ్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్. అంటే వాళ్ళు బిగినర్ జాబ్ అదే పెడతారు, కానీ అడిగే ఎక్స్పెక్టేషన్స్ ఏమో 1 year అవి ఉంటాయి, 1 year ఎస్పెషల్ అట్లా ఉన్నాయి. అంటే కొన్ని కంపెనీస్ అట్లా చేస్తున్నాయి, దట్ సాడ్ థింగ్ టు హియర్. బట్ నన్ను అడిగితే, అంటే ఇఫ్ యు ఆర్ కంప్లీట్లీ ఫ్రెషర్, నేను జాబ్స్కే ట్రై చేస్తాను, నేను ఇంకా అది అనుకుంటున్నా అంటే గ్యాప్ పెరిగిపోతుంది రియాలిటీలో. వాళ్ళు 1 year అయిపోద్ది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ అతనే వచ్చి అన్న 1 year అయిపోయింది, ఏం చేయాలి, అది నేర్చుకుని ఏం జాబ్. సో నన్ను అడిగితే వాట్ యూ వాంటెడ్ టు డూ, అంటే ఏ జాబ్, ఎందులో వెళ్ళాలి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయినా, ఎందుకు నీకు రియల్గా అది బిల్డ్ చేయడం ఇష్టమా, కోడింగ్ అంటే ఇష్టమా అన్నది ఫిగర్ అవుట్ చేసుకుంటే, నువ్వు వన్ వే ఆర్ ది అదర్ యూ విల్ అప్ స్కిల్ డైలీ. నీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇది చేసుకోవాలి. రెజ్యూమే సగం మంది దగ్గర రెజ్యూమేనే లేదు మంచిగా, మేము చూసి షాక్ అయ్యాం. మేము హైరింగ్ కోసం పెట్టినప్పుడు 2000 అప్లికేషన్స్ వచ్చాయి. కొంతమంది అయితే రెజ్యూమే లింక్ బెటర్ అంటే, బ్రో ప్లీజ్ హైర్ మీ బ్రో, విల్ డూ ఎనీథింగ్ బ్రో అని రాశాడు, రెజ్యూమే లింకే పెట్టలేదు. ఇంకొంతమంది పోర్ట్ఫోలియోస్ లేవు వాళ్ళకి. సో ఇన్ టుడేస్ వరల్డ్ ఐ విల్ సే, ఫస్ట్ బిల్డ్ ఎ సాలిడ్ రెజ్యూమే అండ్ ఫిగర్ అవుట్ వాట్ యూ వాంటెడ్ టు డూ. సో దాని రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేయండి. నాకు మా ఇంటికి ఒక అతను వచ్చాడు యాక్చువల్లీ, ఏదో వీడియోలో చూసి అది చూసి ఇది చూసి అన్ని ఒక రీల్ పెట్టి అదే పెట్టి కనుక్కొని వచ్చాడు ఇంటికి. వచ్చి హాయ్ అన్న, అది హర్ష అన్న అని చెప్పి వచ్చి రెజ్యూమే ఇచ్చాడు. అన్న ఇయర్ పాస్డ్ అవుట్, సేమ్ జాబ్స్ రావట్లే. అది సరే చూస్తే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద రెజ్యూమే అంతా స్క్రాప్ ఉంది, ఏం పనికి వచ్చేది లేదు. దాని కిందకి వెళ్తే ఒక ప్రాజెక్ట్ ఉంది. సరే ప్రాజెక్ట్ ఉంది ఏంటో అని చూస్తే సైబర్ సెక్యూరిటీ మీద ఉంది ప్రాజెక్ట్. అతని జాబ్ అప్లై చేస్తే వెబ్ డెవలప్మెంట్ రోల్, అంటే కంప్లీట్ కొంచెం డిఫరెంట్ రోల్స్. సరే పోనీ అట్లా చూసుకున్నా ఆ ప్రాజెక్ట్ మళ్ళీ అతను కొన్నాడు. సో బయట రియాలిటీ అలా ఉంది. వీళ్ళందరూ ఏమంటారు, జాబ్స్ రావట్లేదు కంప్లైంట్ ఇస్తారు. ఇన్ రియాలిటీ వాళ్ళ స్కిల్సే లేవు. జాబ్ స్కిల్స్ ఉన్నాడు అంతా వాడు హ్యాపీగా చేసుకుంటాడు. మీరు ఎందుకు ఎక్కువ వింటారంటే స్కిల్స్ లేవు కాబట్టి జాబ్స్ లేవు, దే ఆర్ మేకింగ్ ద నాయిస్. ఆల్రెడీ ఉన్న వాళ్ళు కంపెనీలో సైలెంట్గా జాబ్స్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్పరుగా వచ్చి నాకు జాబ్ ఉంది అని. జాబ్ లేని వాళ్ళే అరుస్తాను నాకు జాబ్ లేదని. సో అదే వినపడుతుంది. సో ఇట్ మేక్ ఇట్ లుక్ లైక్ జాబ్స్ లేవు అని, బట్ జాబ్స్ ఉన్నాయి. జస్ట్ దట్ యూ నీడ్ టు బి గుడ్ ఎనఫ్. అండ్ అగైన్ ఇప్పుడు కాంపిటీషన్ కొంచెం స్కేరీగానే ఉంది. ఇట్స్ నాట్ లైక్ నేనేదో చెప్తున్నాను సింపుల్ కూడా కాదు, కష్టంగానే ఉంది సిచ్యువేషన్. బట్ దట్స్ ద రియాలిటీ. అంటే లాస్ట్ 2 years 3 years మీద పోలిస్తే ఇప్పుడు కష్టంగానే ఉంది. బట్ స్టిల్ ఉన్నాయి. స్టిల్ ఇఫ్ యూ క్యాన్ బీ ఇన్ ద టాప్ 5% ఆర్ 10%, యూ హ్యావ్ ఛాన్స్. అదర్వైజ్ యూ డూ బిజినెస్. అంత కష్టం కూడా కాదు. కన్సిస్టెంట్ గా ఉండి 3 months ప్రిపేర్ అయితే యూ క్యాన్ డూ ఇట్. చాలా మంది 1 month కి గివ్ అప్ ఇచ్చేసి ఇంకా రావట్లేదు అనుకుంటారు, ఉన్న అప్ స్కిల్ అవ్వకుండా. అంటే నేను మొన్న ఒక న్యూస్ చదివా, సాఫ్ట్వేర్ వాళ్ళకి హార్డ్గా మారుతున్న సిచ్యువేషన్. మొత్తం MNC కంపెనీలన్నీ జాబులు తీసి పడేస్తున్నారు. జాబులు ఊరికే ఈరోజు ఉన్న జాబ్ రేపు ఉంటుందా లేదా తెలియట్లేదు. అదైతే రియాలిటీ. అంటే మొన్నే మైక్రోసాఫ్ట్ 6,000 members ని తీసింది. మైక్రోసాఫ్ట్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ టు వర్క్ అని ఫీల్ అవుతాం, ఎస్పెషల్లీ మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్. కొన్ని గవర్నమెంట్ జాబులు కూడా ఫీల్ అవుతుంటారు. సో అట్లా ఉంది మరి సిచ్యువేషన్. ఇప్పుడు గూగుల్లో మొన్న 20 years 25 years ఉన్న వాళ్ళు పని చేసిన వాళ్ళు తీస్తారు, ఏం నోటీస్ సడన్గా అట్లా. సో అది అవుతుంది. ఇట్స్ లైక్ కంపెనీస్ ఆర్ ట్రైంగ్ టు యూనో AI నేమ్. యాక్చువల్లీ AI నేమ్ అది అంటే 2 things జరుగుతున్నాయి. ఒకటి రియల్ గానే AI వాడుతున్నారు, AI వాళ్ళు రిప్లేస్ చేస్తుందో. ఒకటి
బట్ లేదు ఏఐ పేరు వాడుకొని లే ఆఫ్స్ చేస్తున్నారు. సో టు కవర్ బడ్జెట్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. ఈ పెద్ద కంపెనీస్ అని నేను చెప్పను, చిన్న కంపెనీస్ అయితే అట్లా చేస్తాను. ఏ వచ్చింది అది మన యూరోప్ లో కూడా కంపెనీ లాస్ట్ ఇయర్ 700 మెంబర్స్ ఫైర్ చేసింది. ఏఐ మేము ఇంటిగ్రేట్ చేస్తాం కస్టమర్ కాల్స్ కి వాటికి ఆ జాబ్స్ కి. ఇప్పుడు అవి వర్కౌట్ అవ్వట్లేదు, సేల్స్ అవ్వట్లేదు వాళ్ళకి ఏఐ వాడితే. అది ఇప్పుడు 1 year ఇప్పుడు వాళ్ళు దే ఆర్ రిక్వెస్టింగ్ పీపుల్ టు కమ్ అండ్ జాయిన్. అరే సారీ మాదే తప్పు, అది ఆ కంపెనీ ఎస్పెషల్. సో ఆల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అంటే సి అగైన్ ఒక ఓన్లీ థింగ్ యూ క్యాన్ డూ ఇస్ అరే నేను హౌ క్యాన్ ఐ స్టే రిలవెంట్ ఇన్ ద మార్కెట్, హౌ క్యాన్ ఐ హ్యావ్ ఎ వాల్యూ. అంటే ఇప్పుడు ఇక్కడ పోతే ఏంటి ఇంకో చోట ఇస్తారేమో అన్న కాన్ఫిడెన్స్ మనకు వచ్చేటట్టు మనం అప్స్కిల్ అవ్వాలి ఈజ్ వాట్ ఐ వుడ్ సే. ఓకే. అండ్ ఫైనల్లీ ఎంత సంపాదిస్తున్నారు ఆన్ బేసిస్ ఆఫ్ యూట్యూబ్ అయ్యి ఉండొచ్చు, మీ కోడ్డేలు అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సరే, హౌ మచ్ ఆర్ యూ ఎర్నింగ్? అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పలేకపోయినా అంటే యాజ్ ఆఫ్ అయితే ఎర్నింగ్ మోర్ దెన్ వాట్ ఐ ఎర్న్ ఇన్ జొమాటో. ఇప్పుడు 1.5 lakhs అలా వచ్చాయి. సో ఇప్పుడు దానికన్నా వస్తున్నాయి ఆన్ అంటే రెగ్యులర్ బేసిస్. ఇఫ్ ఐ డూ ప్రమోషన్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. ఇప్పుడు అంత టైం దొరకట్లే, బట్ చేస్తున్నా. అంటే వీడియోస్ అవి అంటే ఎక్కువ అంటే యూనో ట్రైంగ్ టు డూ గుడ్ నెంబర్ ఆఫ్ వీడియోస్. అండ్ దెన్ అది కాకుండా కంపెనీకి అయితే మేము టార్గెట్ అయితే 3 crores పెట్టుకున్నాం, బట్ స్టిల్ 10% అందులో ఎంత అయింది అంతే. టర్న్ ఓవర్ రెవెన్యూ జస్ట్ అంటే యాజ్ ఆన్ ఫస్ట్ ఇయర్ అది కాబట్టి. సో అనుకున్నాం. సో అవర్ గోల్ ఇస్ టు హిట్ 3 crores నెక్స్ట్ కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ కల్లా. సో లెట్స్ సీ హౌ దట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఎంత అయింది? 10 lakhs. 10%, 30 lakhs. 10%. ఓకే, డన్. సో నెక్స్ట్ ఇయర్ కి యు వాంట్ టు డూ 3 crores మినిమం. ఓకే, అంటే అలా పెట్టుకున్నాం. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అంతేనా? ఐ హోప్ ఇది బాగానే జరుగుతుంది. డెఫినెట్లీ ఇంకా ట్రై చేయడం మన చేతిలో ఉంది. అంటే అగైన్ అంటే రిజల్ట్ పెట్టుకునేది కాదు, యూ నీడ్ టు వర్క్ ఫర్ ఇట్. సో అప్పుడు కొంచెం కిక్ వస్తుంది, అంతేగాని పేరుకి 3 చెప్పడం 30 crores అని కూడా చెప్పొచ్చు. కొంచెం రియలిస్టిక్. అంటే ఇది నాట్ ఓన్లీ టు అవర్ కంపెనీ ఎనీథింగ్. ఏదైనా పెట్టుకునే గోల్ పెట్టుకున్నా హ్యావ్ ఎ రియలిస్టిక్ గోల్ ఫస్ట్ అండ్ వర్క్ టువర్డ్స్ ఇట్. అండ్ అది వచ్చాక నెక్స్ట్ ఇంకొంచెం బిగ్గర్ గోల్ పెట్టుకోండి. ఫస్ట్ నేను ఐఏఎస్ అయిపోతా, అది అయిపోతా, నీకు కూర్చొని 3 hours చదవడమే రాదు, ఓపిక ఉండదు. నేను ఐఏఎస్ అయిపోతా అంటే ఎట్లా అవుతారు అవర్? అట్లా మీ స్టోరీ విన్న తర్వాత కానీ మీ గురించి మాట్లాడుతుంటే ఐ ఫీల్ లైక్ మొత్తం ఒక డిసిప్లైన్డ్ కిడ్, డిసిప్లైన్ రోల్. ఖచ్చితంగా ఇప్పుడు ఈ నిమిషం చదవాలంటే చదవాలి, ఈ నిమిషం ఎంజాయ్ చేయాలంటే చేయాలి, ఇలా డిసిప్లైన్డ్ టైం టేబుల్ మేనేజ్ చేస్తూ మెయింటైన్ చేస్తూ ఉన్నారు అని అనిపించింది నాకు. అసలు ఉండదు. నేను నైట్ 2 o'clock షూట్ చేసే వీడియో 4:30 పడుకున్నా మార్నింగ్. సో నాదంతా లైక్ ఐ యూస్ టు చదువుదాం అనుకుంటే అవను. ఇట్స్ నాట్ లైక్ అంటే అది తెలియడం ఒక థింగ్. అంత మాత్రం మనం ఇప్పుడు బయట కూడా అంటే అగైన్ బయట ఇలా ఉన్నారు అంటే ఇలానే ఉంటారు కదా. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఏదైనా చూపించుకోవాలి, దట్ జస్ట్ 10% ఆఫ్ ఎనీబడీస్ లైఫ్. అక్కడ వాళ్ళు ఏం చూపించాలనుకుంటే అదే చూపిస్తారు. అట్లా అని చెప్పారు ఇక్కడ ఇదే అంతా చదువుకుని చెప్తున్నాడు వాడు అదే చదువుతాడని కాదు. జస్ట్ దట్ అది చెప్తున్నా నేను అంతే. ఎందుకంటే దానికి అవసరం ఉంది, వింటున్నారు జనాలు, ఆడియన్స్ ఉన్నారు, నాకు తెలిసింది షేర్ చేసుకుంటాను అంతే. సో ఇట్ డజంట్ మీన్ దట్ నేను రోజంతా అదే చేస్తాను. బట్ అగైన్ అంటే ఆ పర్సెప్షన్ వస్తుంది. నన్ను కూడా అన్నా నువ్వు ఏంటంటే ఇంత చెల్లుగా ఉన్నావు, ఇలా ఉంటావు అనుకోలేదు. అరే బాగున్నావు, ఇట్లానే ఉంటారు కష్టం. సో అట్లానే ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ అంటే ఇన్ఫాక్ట్ స్లీప్ సైకిల్ కూడా ఇప్పుడు అంతా అట్లా అయిపోయింది. ఎవరు మొత్తం నాకు సినిమాలు కాలేజ్ అంతా సినిమాలు అవే ఇష్టం చాలా. ఇప్పుడు కూడా ఐఎమ్ ట్రైంగ్ టు బీ మోర్ డిసిప్లిన్. ఐఎమ్ ట్రైంగ్ టు బీ డిసిప్లిన్. అది అవ్వట్లే కానీ బట్ ఐ వాంటెడ్ టు బీ. అంటే ఇట్లా ఒక ఈ టైం వెళ్ళి పడుకుని వెళ్ళి జిమ్కి వెళ్ళి 1 month అవుతుంది జిమ్కి వెళ్ళి బికాస్ ఆఫ్ ట్రిప్ అండ్ ఆల్ దట్. అవ్వట్లే. So I want to be disciplined, yeah. Adithe, I want to be, but I am not right now. You are not. That I will be, and I hope I will be soon. Okay. హర్షకి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడగలేదు. లేదు, ప్రస్తుతానికి లైఫ్ హ్యాపీగా ఇలా. ఎందుకు అని అంటాడు. ఎందుకు బాగానే వెళ్తుంది. సీరియస్లీ? లేదు, సీరియస్ గానే. ఐ మీన్ మీరు ఏడుస్తారా సినిమాలు చూసినప్పుడు ఎప్పుడైనా? లేదు, నాట్ యూజువల్లీ. ఏడవరా సినిమాలు? నాట్ యూజువల్లీ అన్న, అందుకంటే వెరీ రేర్లీ. హైనా చూసారు అనుకోండి, ఏడ్చారా? లేదు. బట్ టూరిస్ట్ ఫ్యామిలీకి బాగా అనిపించింది. అంటే లైక్ ఐ ఫెల్ట్ ఎమోషనల్. టూరిస్ట్ ఫ్యామిలీ అదే ఎందుకు మాట్లాడాం మనం. సో దానికి లైక్ ఇట్ ఫెల్ట్ లైక్ రియల్ పీపుల్, రియల్ ఎమోషన్స్. అది బాగా అనిపించింది. ఓకే. అండ్ యూ ప్లే క్రికెట్ కదా. సో క్రికెట్ లో ఐ మీన్ ఇప్పుడు IPL ఎలాగో సీజన్ ఎండ్కి వచ్చింది. హూమ్ డు యూ లైక్? ఎవరి ఇష్టం? ముంబై ఇండియన్స్. ఇప్పుడు ఇవాళ మ్యాచ్ ఉన్నట్టుంది. ఇవాళ రేపు చూడాలి మరి. యూ వాంట్ ముంబై ఇండియన్స్ టు విన్? అంటే ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు హానెస్ట్లీ. అప్పుడు ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఇట్లా నేను చూడలే కూడా, చాలా మ్యాచెస్ చూడలే నేను. ఏదో నిన్న అసలు ఏం నాకు అంటే ఏమవుతుందో, ఏ టాప్ టీమ్స్ వచ్చాయో కూడా తెలియదు. లాస్ట్కి వచ్చాక ఓహో ఇది ముంబైకి డూ అవుట్ మ్యాచ్ అన్నప్పుడు తెలిసింది. సో ఇప్పుడు అంత ఫాలో అవ్వట్లేదు, అంత టైం కూడా లేదు. బట్ విన్ అయితే మంచిదే. లేకపోతే నాకైతే ఇన్ఫాక్ట్ నేను కొత్త టీం గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఏదైనా RCB కానీ పంజాబ్ కానీ చూడాలి. ఐ విష్ RCB విన్ అవ్వాలి. అదే చూడాలి. ఈసారి కప్ నమ్మదే అని వాళ్ళు 17 years నుంచి అంటున్నారు. ఈసారి అయితే ఖచ్చితంగా రావాలి. అండ్ ఫైనల్లీ లాస్ట్లీ వాట్ యు వాంట్ టు సే టు యంగ్స్టర్స్? మీరు యంగ్స్టరే అంటే ఇప్పుడు యు ఆర్ టూ యంగ్ టు సే సచ్ థింగ్స్, బట్
యూఆర్ ఇన్ దట్ ప్లేస్ అని. సో ఎవ్రీవన్ ఈ వీడియో మరి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తారో నాకు తెలియదు, బట్ వన్ థింగ్ ఈస్ కాన్స్టెంట్. నీకు ఏదైనా గోల్ ఉండొచ్చు, ఐఐటి కానీ జాబ్ కానీ ఏదైనా లేదు ఇంకా బెటర్ లైఫ్ కానీ, రాదర్ దాన్ జస్ట్ థింకింగ్ ఆర్ డ్రీమింగ్ అబౌట్ ఇట్, వర్క్ అప్ టు ఇట్, ఓన్ ఇట్. అంటే ఓనర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నా కంపెనీలో కానీ మీకంటే ఒక స్టార్ట్అప్ ఉన్నది కానీ ప్రిపేర్ అవుతున్నా, సో హ్యావ్ దట్ ఓనర్షిప్, టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ వర్క్ టువర్డ్స్ యువర్ గోల్. జస్ట్ అనుకోవడం కాకుండా వర్క్ టువర్డ్స్ ఇట్, ట్రై టు స్టే కన్సిస్టెంట్. ఇది చెప్పడం కొంచెం ఈజీ, ట్రై టు స్టే కన్సిస్టెంట్. అది సెకండ్ కన్సిస్టెన్సీ అంటే డైలీ ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు. 7 daysలో 5 days చేసినా ఇట్స్ కన్సిస్టెంట్. మోస్ట్ పీపుల్ డోంట్ ఈవెన్ డూ దట్. సో డోంట్ చేస్ పర్ఫెక్షన్, చేస్ ప్రోగ్రెస్. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అండ్ అగైన్ డోంట్ కంపేర్ అన్నెసర్లీ విత్ ఎవ్రీబడి. ఇప్పుడు చాలా అరే 23 years ఎంత చేస్తాడు, నేను మాత్రం ఏం చేయలేదంటే, నువ్వు ఇంతకుముందు ఏం చేయలేదు. నువ్వు ఇంతకుముందు నా జర్నీ నీ జర్నీ కాదు, నువ్వు అంత కష్టపడలేదు ఇంతకుముందు. సో నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇప్పటి నుంచి ట్రై చేయి. సో డోంట్ కంపేర్ యువర్ చాప్టర్ 1 to someone else's chapter 20. ఇట్స్ యూ వర్సెస్ యూ. అది. థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.